ఇది ఫైల్ టైప్ అంటే ఫైల్ విండోస్కి సిస్టమ్. ఫైల్ సిస్టమ్ సారీ. ఓకే, ఫైల్ సిస్టమ్ వచ్చిందా? సో అర్థమైంది కదా, ఫైల్ సిస్టమ్ అనేది ఇప్పుడు డాకర్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తే దానికి రిలేటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది మనకు బ్యాక్ ఎండ్, అంటే దానికి వాల్యూమ్ అనేది అట్లా క్రియేట్ అవుతుంది. సో ఇది డాకర్ అనేది వీటి మీద వర్క్ అవుతుంది. సో ఇది మన బేసిక్. సో సో ఇంకోటి, సో డాకర్కి విఎమ్స్కి డిఫరెన్స్ ఏంటంటే డాకర్లలో వర్చువల్ మెషిన్స్ కి చాలా స్పేస్, టైమ్, డేటాబేస్ కి అన్నిటికీ పెయిడ్, కానీ డాకర్స్ లో అవన్నీ ఉండవు కదా. అన్ని డిఫరెంట్ యాప్స్, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ యాప్స్ ని ఒకటేసారి డాకర్స్ లో వేసి, అది నాకు ఒక డయాగ్రామ్ చూపించిన, అందుకే అది చూసి చెప్తున్నా. సో ఇట్లా అన్నట్టు ఇప్పుడు మనకు ఇది అంటే ఇది వర్చువల్ మిషన్ ఓఎస్, దానిపైన విఎమ్స్ క్రియేట్ చేస్తాం. విఎమ్స్కి సపరేట్ లైబ్రరీస్ ఉంటాయి, కానీ దీనికి కానీ ఇందాక నువ్వు విఎం కి సపరేట్ గా వేరే డాకర్ కంటైనర్ అది చూపించినావు కదా. ఇది కాదు, ఇంకోటి, ఇది ఫస్ట్ది ఇది బాగుంది డయాగ్రామ్, అది చూస్తున్నా. ఓకే, సో ఇక్కడ మనకు ఎవ్రీ విఎంకి ఒక ఓఎస్ అనేది ఉంటుంది, సపరేట్ ఓఎస్ ఉంటుంది. కానీ డాకర్లోకి వచ్చేసరికి నీకు ఒకటే ఓఎస్ ఉంటుంది. సో బట్ ఇక్కడ నీకు ఫంక్షనాలిటీ మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి అంటే డాకర్ డీమన్ కాడ నుంచి వస్తాను. అంటే నీకు రిక్వెస్ట్ నీకు సేమ్ ఈ కంటెంట్స్ అనేది సేమ్ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు లైనక్స్ సంబంధించిన కంటెంట్ తీసుకున్నాను అనుకో, సో దానికి సంబంధించిన లైబ్రరీస్ ఉంటాయి. సో బ్యాక్ అండ్ ఫంక్షనాలిటీ అనేది నీకు ఇక్కడ నుంచి వస్తున్నట్టు, అంటే స్టోరేజ్ వాల్యూమ్, అంటే డేటా స్టోర్ చేసుకోవడం కానీ, ఇంకోటి ఫైల్ సిస్టమ్ యాక్సెస్ చేసుకోవడం కానీ, మళ్ళీ సి గ్రూప్స్ ఎంత ర్యామ్ ఉండాలి, ఎంత సిపియూస్ ఉండాలి, కంటైనర్స్కు లోయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాం. ఒక డాకర్ క్రియేట్ అయ్యే ముందు దానికి కావాల్సిన ఫంక్షనాలిటీ ఏమేమి కావాలనేది నీకు డాకర్ డీమన్ నుంచి అందిస్తాను. అంటే మీడియేటర్ నీకు సపరేట్ ఇవన్నీ ఐసోలేట్, ప్రతి ఒక్కటి నీకు ఇవన్నీ కలర్ ఉన్నాయి, ఇవన్నీ కంటిన్యూస్ అన్నట్టు. సో కంటైనర్స్ లా క్రియేట్ అయ్యి నీకు కంటైనర్స్ లా క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, నీకు సపరేట్ ఓఎస్, ఈచ్ విఎంకు సపరేట్ ఓఎస్ అనేది ఉంటుంది. ఇవి ఇండిపెండెంట్గా, ఇక్కడ కూడా ఇండిపెండెంట్ లా వర్క్ చేస్తుంది, ఇక్కడ కూడా సేమ్ ఇండిపెండెంట్ లానే వర్క్ చేస్తుంది. కాకపోతే ఇవన్నీ ఒకటే సర్వర్లో క్రియేట్ అవుతుంది, కానీ ఇది అట్లే కాదు, సపరేట్ సర్వర్స్ అన్నట్టు. సో మనకి ఏమైనా సెటప్ చేయాలన్నా కూడా దానికి లైసెన్స్ అవన్నీ హై లెవెల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అవసరం. కానీ దీనికి ఒక్క ఓఎస్ తోటి 3 యాప్స్ టెస్ట్ చేస్తున్నామా? అంటే సరిగ్గా వర్క్ అవుతున్నాయి అవ్వట్లేదు చూస్తున్నామా? ఇది జస్ట్ డయాగ్రామ్, నువ్వు ఎన్నైనా చేసుకోవచ్చు, హండ్రెడ్స్ కంటెంట్స్ క్రియేట్ చేసి 1000 కంటెంట్స్ క్రియేట్ చేసి ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మల్టిపుల్ అన్ని ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్ మీద. ఇంకా ఇక్కడ హైపర్వైజర్ డాకర్ డీమన్ కి డిఫరెన్స్ ఏంటి? హైపర్వైజర్ అనేది నీకు ఓఎస్, ఓకే ఓకే, నీకు VMware అనేది ఒక ఓఎస్, నీకు తెలుసో లేదు? VMware తెలుసు నాకు. దాంట్లో మనం విండోస్ మళ్ళీ మ్యాక్ అవి వేసుకోవచ్చు. లైక్ విండోస్ లో VMware డౌన్లోడ్ చేసుకొని మ్యాక్ వేసుకోవచ్చు. అది వేరు, అంటే అది మనకు బేసిక్ ఫంక్షనాలిటీ, అది మనకు అది సపరేట్ సర్వీస్ లాగా ప్రొవైడ్ చేసింది. కానీ నీకు విఎమ్స్ ఒక హై లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే, నీకు విఎమ్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు నీ విండోస్లో ఇప్పుడు విండోస్ తీసేసి నువ్వు ఏం చేస్తావు అంటే ఈ VMware అనే ఒక ఓఎస్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకే, ఓఎస్ అని ఒకటి ఉంటుంది, అది డిఫరెంట్ ఉంటుంది కలరు. నీకు లాస్ట్ ఇక్కడ బ్లాక్ ఎల్లో కలర్ కనిపిస్తుంది చూడు, అది VMware OS అన్నట్టు. అది సరిగ్గా లేదు, సరైన డైగ్రామ్. ఇవి నువ్వు అనేది నాకు తెలిసి ఇవి అంటున్నావు, ఏవి ఇది జనరల్ ఇది అంటున్నావు, వర్క్ స్టేషన్ లాంటివి VMs క్రియేట్ చేసుకోవడం. ఇది కూడా చేసుకోవచ్చు, అది విండోస్ లోపల. కాకపోతే నీకు అది హై లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అన్నాను. నువ్వు ఒక సపరేట్ డేటా సెంటర్ కనెక్ట్ చేయాలంటే ఇప్పుడు VMsకి ఇది మనం ఒక VMware OS ఇన్స్టాల్ చేస్తాను. సరైన డయాగ్రామ్ దొరకట్లేదు. సరేలే, అది అంటే నీకు దాని మీద నీకు VMs క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు.
ఓకే. విఎమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ అంటే ఈ విఎమ్స్ అనేది నీకు సెపరేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నట్టు. ఒక సెపరేట్ ఓఎస్ఏ క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ నీకు డాకర్‌లో అట్లా కాదన్నట్టు. నీకు ఒకటే ఓఎస్ ఉంటది. నీకొక్కటే ఓఎస్ ఉంటది. అక్కడ నీకు సెపరేట్ కంటైనర్స్ అనేవి క్రియేట్ అయితాయి. అవి కూడా సేమ్ అవే ఓఎస్ చేయాల్సిన నువ్వు అంటే నువ్వు ఎటువంటి టైప్ ఆఫ్ ఇమేజ్ తీసుకుంటే అటువంటి ఫంక్షనాలిటీ జరుగుతుంది. బ్యాక్ ఎండ్ నీకు బ్యాక్ ఎండ్ ఫంక్షనాలిటీ మాత్రం డాకర్ నుంచి అందుతాయి అన్నట్టు. అంటే ఓఎస్కి సంబంధించిన ఐసోలేషన్ పార్ట్ అంటే ఇవి ఇప్పుడు నువ్వు కంటెంట్స్ అని సపరేట్ క్రియేట్ అవుతున్నాయి. దాని స్టోరేజ్ అనేది క్రియేట్ అవుతుంది కదా. ప్రతి కంటెంట్కి ఒక స్టోరేజ్ క్రియేట్ అవుతుంది కదా. ఆ స్టోరేజ్ అనేది ఇక్కడ స్టోర్ చేయాలనేది ఎవరు చెప్తారంటే డాకర్ డీమన్, నీకు మీడియేటర్ లాగా అన్నట్టు. ఓకే. ఓకే. సో అట్లా ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది జస్ట్ ఫర్గెట్ బ్లాక్ లలా జస్ట్ ఇది హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ డాకర్ డీమన్ ఇది. ఓకే. సో ఇది ఓకే, బాగానే ఉంది. ఇక్కడ మళ్ళీ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే VMwareలో నీకు ఏమైనా సర్వీసెస్ కావాలనుకుంటే నువ్వు మొత్తం సర్వర్ క్రియేట్ చేసి ఆ సర్వీసెస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. డాకర్ అట్లా కాదు, నీకు రెడీమేడ్ ఇమేజెస్ అనేది ఉంటుంది ఆల్రెడీ. నాకు సపోజ్ అపాచీ టామ్క్యాట్ కావాలనుకో, నాకు అపాచీ టామ్క్యాట్ అనే డాకర్ కంటెంట్ కావాలనుకో, ఈ డాకర్ హబ్ అన్నట్టు. డాకర్ హబ్లో కొన్ని వేల ఇమేజెస్ ఉంటాయి నీకు, రెడీమేడ్ ఇమేజెస్. ఇమేజెస్ అంటే ఏంటి? నీకు ఇప్పుడు నువ్వు విండోస్ ఇన్స్టాల్ చేస్తావు కదా, నీకు ఒక ఇమేజ్ కావాలి కదా జనరల్గా. అంటే నీకు విండోస్ ఇప్పుడు నీకు బ్లాంక్ వితౌట్ ఓఎస్ వస్తుంది ల్యాప్టాప్. నువ్వు ఓఎస్ ఇన్స్టాల్ చేయాలంటే నీకు ఏం కావాలి, ISO ఫైల్ కావాలి. ISO ఫైల్ తెలుసా? .isO ఫైల్. నువ్వు ఇప్పుడు నువ్వు ఓఎస్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తావు చెప్పు? పెన్ డ్రైవ్తో ఇన్స్టాల్ చేస్తావు, లేకపోతే సిడితో ఇన్స్టాల్ చేస్తావు కదా. హలో. సో అంటే పెన్ డ్రైవ్లో కానీ ఆ సిడీలో కానీ నీకు ఏముంటుంది అందులో? నీకు ఓఎస్ ఇన్స్టాల్ అవ్వడానికి రీజన్ ఏంటి? పిన్ ఫైల్. అదే నీకు అన్నిటి కలిపి ISO ఫైల్ ఉంటుంది అన్నట్టు. అంటే ఇమేజ్ అవును, ISO ఫైల్. ఓకే. సేమ్ అదే డాకర్ కూడా ఇమేజెస్ గా కాల్ చేస్తాడు. అంటే ఈ సాఫ్ట్వేర్ అంతా ISO ఫైల్ లో పెట్టి ఆ ఇమేజ్ అంటే ఇమేజ్ లాగా అట్లా స్టోర్ చేస్తారా? మన నేమింగ్ కన్వెన్షన్ అట్లా ఉంటుంది, ఇమేజ్ అని కాల్ చేస్తాం కదా. సేమ్ డాకర్ లో కూడా నీకు ఓఎస్ ఏంటంటే ఇమేజెస్ అన్నట్టు. నీకు ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేస్తావు కదా, ఆ కంటెంట్ ఎటువంటి టైప్ కంటెంట్ క్రియేట్ చేస్తావు, టామ్క్యాట్ క్రియేట్ చేస్తావు కదా. సో దానికి టామ్క్యాట్ అనే ఇమేజ్ కావాలి కదా. సో ఆ ఇమేజ్ ఏంటంటే టామ్క్యాట్ అంటే నీకు ఒక ఓఎస్ టైప్ అన్నట్టు. ఇప్పుడు టామ్క్యాట్ అనుకో, నాకు సింపుల్, నాకు నేను చేస్తా సారీ ఒక నిమిషం. సో అది కొద్దిగా స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో నీకు అది నీకు టామ్క్యాట్ కావాలనుకో, మనం టామ్క్యాట్ కావాలంటే మనం ఏం చేస్తాం, అది టార్ ఫైల్ను డౌన్లోడ్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని స్టార్ట్ చేస్తాం కదా. దానికి టామ్క్యాట్ చేయకముందు మనం ఇంకేం చేస్తాం, టామ్క్యాట్ సపోర్ట్ చేయాలంటే మనం జావా ఇన్స్టాల్ చేయాలి కదా. అవును, ఇవంతా ఉంది కదా. నాకు ఎంత టైం పడుతుంది, మేము ఒక 1/2 అవర్ 1 అవర్ పడుతుంది అంతా సెటప్ చేయాలంటే. అంటే 1/2 అవర్ పడుతుంది అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అదంతా అవసరం లేదు. నాకు జస్ట్ డాకర్ పుల్ లేటెస్ట్ అంటే వచ్చేసిందా? వచ్చేస్తుంది డాకర్ పుల్ లేటెస్ట్ టామ్క్యాట్ అంటే నాకు టామ్క్యాట్ సెటప్ అవుతుంది. అంటే ఇమేజ్ క్రియేట్ అవుతుంది, జస్ట్ ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది నీకు. అంటే నీకు ISO ఫైల్ డౌన్లోడ్ అవుతుంది అంతే, నువ్వు ఇంకా కంటెంట్ క్రియేట్ చేయలేదు. అది నెట్ చాలా చాలా స్లో ఉంది అసలు మీద. అందుకే ఇప్పుడు ఇమేజ్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం దానికి కంటైనర్ క్రియేట్ చేయాలా, లేకపోతే ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది? పుల్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవడం, పుల్ చేసి యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్ అన్స్టేబుల్. ఇప్పుడు అవుతుంది కానీ ఏమేమి స్లో ఉందా?
నాది నెట్ అయిపోయింది. ఫోన్ మొబైల్ నెట్ వాడుతుంది. మొబైల్ నెట్ హాట్స్పాట్ చాలా ఈ తొందరగా అయిపోయింది. ఏంటిది? చాలా తొందరగా గ్రాప్ చేస్తుంది కదా అట్లా హాట్స్పాట్ యూజ్ చేస్తే. అంటే మొబైల్ నెట్ కదా, మొబైల్ నెట్ స్పీడ్ అంత ఉండదు, వైఫై కాదు నాది. సరే ఓకే. సో నీకు మొత్తం నీకు సెటప్ అయిపోతుంది, నీకు 1 minute సెటప్ అయిపోతుంది ఇది టామ్ క్యాట్ అనేది. దెన్ మన టామ్ క్యాట్ కంటెంట్ క్రియేట్ చేయడానికి కమాండ్స్ కూడా ఉంటాయి. చూడు, డాక్టర్ రన్ -IT రామ్ టామ్ క్యాట్, అంతే. ఇది రన్ యాక్చువల్లీ ఇది యూజ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఫస్ట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఫస్ట్ మనం ఏం చేస్తాం, టామ్ క్యాట్ అనేది మనకి ఈ కమాండ్ రన్ చేసినాం అనుకో, మనకి ఇది ఇమేజ్ టామ్ క్యాట్ అనేది వర్షన్ అన్నట్టు. మనం వర్షన్ సెలెక్ట్ చేసుకున్నాం టామ్ క్యాట్ డౌన్లోడ్ చేసేటప్పుడు 8 వర్షన్. ఫస్ట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ కమాండ్ నొక్కాలా, డాకర్ రన్ IT RM టామ్ క్యాట్ 920. లేదు, డైరెక్ట్ ఇది కూడా రన్ చేసుకోవచ్చు. నీకు ఫస్ట్ ఏంటంటే నీకు ఇమేజ్ టామ్ క్యాట్ అనేది ఫస్ట్ లోకల్ సిస్టమ్ చెక్ చేస్తుంది, ఉందనుకో డైరెక్ట్ కంటెంట్ క్రియేట్ అయిపోతుంది. లేదనుకో ఇక ఇప్పుడు ఇక్కడ పుల్లింగ్ జరుగుతుంది చూడు, సేమ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ కమాండ్ రన్ చేస్తే నాకు ఇదే జరుగుతుంది. ఇదే జరిగిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కంటెంట్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఫస్ట్ లోకల్ సిస్టమ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూజింగ్ డిఫాల్ట్, ఇక్కడ మనం ఏమి ఇవ్వకపోతే లేటెస్ట్ తీసుకుంటా అన్నట్టు, అంటే కోలెన్ లేటెస్ట్ అన్నట్టు. లేదు వర్షన్ నాకు వర్షన్, ఇప్పుడు మనకి టామ్ క్యాట్ వర్షన్స్ ఉన్నాయి చూడు, మనం ఆ రోజు డౌన్లోడ్ చేసాం చూడు, 8 వర్షన్ కావాలి, 9 వర్షన్ కావాలి టామ్ క్యాట్, గుర్తుందా? అవును, అదన్నట్టు ఆ వర్షన్ అన్నట్టు. 9 ఇస్తే 9 వర్షన్ డౌన్లోడ్ అవుతుంది. సో లేటెస్ట్ ఆటోమేటిక్ ఇదే లేటెస్ట్ సెట్ చేసుకుంటది మనం వర్షన్ ఇవ్వకపోతే. అంటే మనం ఏమి ఇవ్వకపోతే లేటెస్ట్ తీసుకుంటాం డిఫాల్ట్ గా. వర్షన్ ఇస్తే మనకు ఆ వర్షన్ పర్టికులర్ వర్షన్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు నేను కమాండ్ రన్ చేసాను అనుకో, నాకు కంటెంట్ విత్ ఇన్ సెకండ్స్ లో నాకు కంటెంట్ క్రియేట్ అయిపోతుంది. నాకు కంటెంట్ ఎట్లా యాక్సెస్ అవుతుంది అంటే ఈ పోర్ట్ మీద యాక్సెస్ అవుతుంది, 808888. అంత సింపుల్. మనం ఆ రోజు చేసిన సెటప్ జావా ఇన్స్టాల్ చేయాలి, చేసి పాస్ సెట్ చేయడం, దాని తర్వాత సర్వీసెస్ స్టార్ట్ చేయడం, అంత లేదు. జస్ట్ సింగిల్ కమాండ్ తో నీకు సెటప్ అయిపోతుంది. వద్దనుకో జస్ట్ డాకర్ RM. డాకర్ చెప్పలేదు కాబట్టి ఆ ప్రాసెస్ చేసావు, లేకపోతే ఈ ప్రాసెస్ లో చేస్తుండేనా? ఆఫ్ కోర్స్ అంతే కదా. నేను ఫస్ట్ ఇది డాకర్ కాన్సెప్ట్ కదా, డాకర్ లోకి వెళ్ళాను కదా. సో అట్లా చాలా చాలా స్లో ఉంది. ఇప్పుడు నేను ఒక Nginx కంటెంట్ రన్ చేస్తా. Nginx అంటే ఏంటి? అది కూడా నీకు అపాచీ టామ్ క్యాట్ లాగానే వెబ్ సర్వర్ అన్నట్టు. అపాచీ టామ్ క్యాట్ ఏమో ఎక్కువ మనము దీనికి మన జావా కదా, నాకు తెలుసు. యాంట్ కూడా మంచిగా బాగా సపోర్ట్ చేసేది జావాకే అంట కదా. ఇంకా కానీ నిన్న అదే ఆ వీడియో చూస్తుంటే గ్రాడిల్ అయితే 100 lines ఉన్న కోడ్ 10 lines కోడ్ రాస్తే సరిపోతుంది గ్రాడిల్ కి, ఎందుకంటే దాంట్లో లైబ్రరీస్ ఎక్కువ ఉంటాయి ఆల్రెడీ ప్రీ అని చెప్తున్నాడు. మేబీ కావచ్చు, నాకు గ్రాడిల్ ఐడియా లేదు. సో ఇప్పుడు నేను Nginx తీసుకుంటే ఇక చూడు, డాకర్ రన్ IT నేమ్ ఏమి ఇవ్వాలి కదా, మై Nginx ఒక పేరు ఇస్తా, సన్నీ అని ఇస్తా, సన్నీ పేరు ఇస్తా. Nginx లేటెస్టే, నేను ఏమి ఇవ్వను. సో ఇప్పుడు నాకు 83 పోర్ట్ మీద యాక్సెస్ అవుతుంది అన్నట్టు. ఓ రాంగ్, -P ఇవ్వాలి, పోర్ట్ నెంబర్ కదా. ఓకే, -D డీమన్. సింపుల్, డాకర్ PS గ్రెప్ సన్నీ. అయిపోయింది. నాకు ఈ కమాండ్ రన్ చేయగా డైరెక్ట్ విత్ ఇన్ సెకండ్స్లో క్రియేట్ అయిపోయింది. నాకు యాక్చువల్లీ యాక్సెస్ అవుతుంది కాదు, ఎందుకంటే అది కొద్ది ఇష్యూ ఉంది నా మ్యాక్. ఓకే చూసినావా, అయిపోయింది. అదే నేను నార్మల్ సెటప్ చేయాలంటే ఏమైంది, ఇది ఒక కంటైనరా మనం ఇందాక చూసింది? కంటైనర్ ఇది.
ఓకే ఓకే. ఓకే. కంటైనర్ అంటే నథింగ్, అంటే వెబ్సైట్ లాగానే వర్క్ చేస్తే కానీ టెస్టింగ్ పర్పస్ కి మనము ఇప్పుడు జనరల్ నేను మనం క్రియేట్ సపోజ్ చేసుకునేది. ఇప్పుడు నేను ఎంజినిక్స్ అనుకో, ఇప్పుడు నార్మల్గా నేను డాకర్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది, జనరల్గా ఒక రియల్ టైంలో ఏమవుతుందంటే ఒక సర్వర్ క్రియేట్ చేసి దానికి ర్యామ్ సిప్ యాడ్ చేసి మళ్ళీ ఆ, ఓఎస్ ఇన్స్టాల్ చేసి దాని తర్వాత నేను ఆ. ఎంజినిక్స్ ఇన్స్టాల్ కానీ చేసి ఇదంతా సెటప్ కానీ చేస్తాను. మొన్న మన టామ్ క్యాట్ కూడా అట్లనే అయింది కదా, మంచిగా యూజర్ ఇంటర్ఫేస్ ఫైల్స్ అన్ని కూడా అట్లనే చూపించింది కదా. అర్థం కాలేదు. మొన్న లాస్ట్ లో మనం ఒకటి క్రియేట్ చేసినాము. డాకరా? డాకర్ కాదు, డాకర్ కాన్సెప్ట్ కాదు అది. టామ్ క్యాట్ అనుకుంటా, అపాచీ టామ్ క్యాట్ అనుకుంటా. దాంట్లో ఫైల్స్ అన్ని యూజర్ ఇంటర్ఫేస్ లో నువ్వు చూపించినావు మాకు ఇట్లానే పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయగానే. అది మీకు డాష్ బోర్డ్ కదా, ఇది ఎంజినిక్స్, ఇది వేరే సర్వీస్. ఓకే, వేరే సర్వీసే కానీ అది యూజర్ ఇంటర్ఫేస్ అది బాగుంది కదా అని అంటున్నా. అట్లా అంటున్నావా? అది వేరబ్బా, ఇది అంటే అది బాగానే ఉండొచ్చు, బట్ నువ్వు ఏమో అది తెలీదు. ఓకే, ఎంజినిక్స్. ఓకే, అయిపోయింది ఇది. అసలు అయితే షాక్ అసలు. ఇక చూస్తేనేమో లాస్ట్ 23rd ఉంది సిఎస్ఎస్ చేంజ్ ఎట్లా చేసింది. కానీ నిన్న నైట్ వరకు చూడు ఇక్కడ డౌన్లోడ్ అవ్వాలి నాకు టామ్ క్యాట్ అనేది. ఓకే, ఎందుకు అవ్వాలి చెప్పు. ఇక చూడు ఇక్కడ ఇట్లా అవ్వలేదు, ఎందుకంటే నాకు నేను డౌన్లోడ్ చేసిన ఆల్రెడీ, పుల్ చేసేసుకున్నాను ఇంకో ఇమేజ్. ఇప్పుడు ఏం ఓకే. చేస్తుంది, సో తీసేసుకుంటాను, ఆల్రెడీ తీసేసుకుంటాను. మరి అన్ని కంప్లీట్ వచ్చినాయి కదా, ఎందుకు రన్ అవ్వట్లేదు? ఏంటిది? అవన్నీ డౌన్లోడ్ కంప్లీట్ అని వచ్చింది కదా టామ్ క్యాట్. ఇది జస్ట్ డౌన్లోడ్, ఇమేజ్ డౌన్లోడ్ అయింది. అంటే ఇప్పుడు మనం ఓఎస్ కావాలనుకో, ఓఎస్ డౌన్లోడ్ చేసుకున్నాం అంతే, దాన్ని యూజ్ చేసుకోవాలి. యూజ్ ఎట్లా చేసుకుంటే డాకర్ రన్ యూజ్ చేస్తాను. డాకర్ రన్ అది యూజ్ చేయాలి. చేస్తావా డాకర్ రన్? చేసిన ఇక చూడు హెచ్టిటిపి ఎర్రర్ వస్తుంది నాకు టామ్ క్యాట్ సెటప్ అయింది చూడు. ఓకే, రన్ అవుతుంది, టామ్ క్యాట్ రన్ అవుతుంది, బట్ లోపల మనం కన్ఫిగరేషన్ సెట్ చేయాలి సంథింగ్. మనం అంటే సమ్ ఏది సర్వీసెస్ అని ఎక్స్పోజ్ చేయలేదు అంతే, మనకు టామ్ క్యాట్ రన్ అవుతుంది యాక్చువల్. చూడు ఇంత సింపుల్, లేకపోతే మనం వర్షన్ ఏదో తీసుకున్నాం. సో ఇట్లా మనం ఏమైనా చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు నాకు లైనక్స్ కావాలనుకో, ఇప్పుడు నేను దీంట్లో లాగిన్ కూడా అవ్వచ్చు నాకు. ఇప్పుడు నేను ఒకటి లైనక్స్ తీసుకుంటా, సెంటోఎస్ తీసుకుంటా, డాకర్ రన్ -it మై లైనక్స్. సెంటోఎస్ లెంత్ సైజ్ పెద్ద ఉంటుంది, సో దానికి మినిమం అది బేసిక్ వర్షన్ అల్పైన్ యూజ్ చేసుకోవచ్చు. అల్పైన్ కూడా సెంటోఎస్ లానే వర్క్ అవుతుంది, కాకపోతే సో కంటైనర్స్ ఇట్లా క్రియేట్ చేస్తారా శ్రీకాంత్? ఇందాక చూపించిన ఎంజినిక్స్ అట్లా క్రియేట్ చేస్తారా కంటైనర్స్? అంతే, ఇమేజ్ డౌన్లోడ్ చేసి రన్ చేయడమే డాకర్ రన్. చూడు అయిపోయింది. ఇప్పుడు నేను సర్వర్కి లాగిన్ అయిపోయినాయి కదా, నేను ఇప్పుడు ఈ కంటైనర్ లోపలనే ఉన్నాయి. ఇప్పుడు LSM కొడితే నాకు సేమ్ లైనక్స్ లో ఎలాంటివి ఉన్నాయి అన్ని ఇక్కడ ఉంటాయి చూడు. కానీ అవును, కానీ శ్రీకాంత్ ఇప్పుడు మన ఫైల్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినాం మనము, మన వెబ్సైట్ ఫైల్ దీంట్లో లోడ్ చేయాలంటే ఎట్లా? వెబ్సైట్ ఎక్కడ ఉంది? మనమే క్రియేట్ చేసినాం మన సొంత, అది మనం టెస్టింగ్ లో ఉంది వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసినాం ఫర్ ఎగ్జాంపుల్. నీకు ఓఎస్ లో ఉంది అంటున్నావు, ఓఎస్ లో ఉందా, ఎక్కడ ఉంది? అంటే ఈ లైనక్స్ సర్వర్ లోనే ఉందా, డాకర్ లోపల ఉందా? డాకర్ లోపల లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రియేట్ చేసినాం కదా, మనం ఇప్పుడు డెవలప్మెంట్ వాళ్ళు కోడింగ్ చేసేసినారు, అయిపోయింది. వాళ్ళ తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం, బిల్డ్ చేస్తాము. ఫస్ట్ గిట్ నుంచి మనం దీనికి ఇస్తాం, ఏంటి గిట్ తర్వాత బిల్డ్ మావెన్ కూడా బిల్డ్ టూలే, మావెన్ యూజ్ చేస్తాం. దెన్ ద అప్లికేషన్ మొత్తం డాకర్ లో జెన్కిన్స్ కి ఇస్తాం. జెన్కిన్స్ తీసుకుంటది, తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బిల్డ్ అవుతుంది. బిల్డ్ అయిన తర్వాత టెస్టింగ్ అవుతుంది, టెస్టింగ్ అయిన తర్వాత డిప్లాయ్మెంట్ కదా. మనం ఇక్కడ డాకర్ ఇమేజెస్ యూజ్ చేసుకోవచ్చు. కానీ అది ఎట్లా లోడ్ చేస్తాం అంటే ఇప్పుడు మనకి ఇక్కడ లోడ్ అవ్వట్లేదు కదా. మనం ఇందాక ఎంజినిక్స్ యూజ్ చేస్తే జస్ట్ ఎంజినిక్స్ బేసిక్ వచ్చింది, కానీ ఆ కోడ్ ని అంతా ఎట్లా లోడ్ చేస్తాం మనం అక్కడ డాకర్ ఇమేజ్ ఇచ్చినాం అనుకో,
నీకు కోడ్ బిల్ అయిన తర్వాత ఆ కోడ్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అనుకుంటాం? ఆ మనం డాకర్ ఇమేజ్ ఇస్తే డాకర్ లోపల స్టోర్ అవుతుంది. నువ్వు చేయనవసరం లేదు, డైరెక్ట్ మాన్యువల్ గా కాపీ చేసి ఇలా పేస్ట్ చేయడం ఉండదు. ఓకే ఓకే, మనం ఇంకా కనెక్షన్ చేయలేదు కాబట్టి అది తీసుకోవట్లేదు. ఇప్పుడు మనకి నార్మల్ గా ఎంజినిక్స్ అని చూపిస్తుంది అనుకుంటా. అంతే కదా, ఇంట్లో మన ఏం కోడ్ డిఫాల్ట్ కోడ్ అది ఎంజినిక్స్. ఓకే ఓకే ఓకే. సో నీకు అది ఎక్కడ, అదే ఆ కోడ్ అనేది ఎక్కడ ఇవ్వాలి అని అడుగుతున్నా. ఇప్పుడు అపాచీ టామ్క్యాట్ కోడ్ టార్గెట్ డైరెక్టరీ ఏంటిది? అపాచీ టామ్క్యాట్ టార్గెట్ డైరెక్టరీ ఏంటిది? వెబ్ యాప్సే కదా. అవును, వెబ్ యాప్స్. ఓకే 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 ఓకే. సో దాంట్లో పెట్టుకోవాలి మనం. ఓకే. లేదు డాకర్ ఇమేజెస్ కాదు, నువ్వు మాన్యువల్ గా అది ఒక డాకర్ ఫైల్ క్రియేట్ చేసి అందులో నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఇచ్చుకొని దెన్ డాకర్ ఇమేజెస్ క్రియేట్ చేద్దాం అంటే అట్లా కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్ ఇమేజ్ క్రియేట్ చేయకుండా నీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలి. ఏంటంటే నాకు ఈ ఒక డాకర్ ఫైల్, ఇప్పుడు ఈ కంటెంట్ అంటే ఈ పాత్లో స్టోర్ అవ్వాలి, దాని తర్వాత ఈ ఫైల్ క్రియేట్ అవ్వాలి, ఆ ఫైల్ ఈ కంటెంట్ పాస్ అవ్వాలి, దాని తర్వాత ఈ సర్వీసెస్ స్టార్ట్ చేయాలి, దాని తర్వాత ఈ పోర్ట్ మీద రన్ అవ్వాలి అని నేను ఒక ఫైల్ ఇచ్చేసుకుంటా. డాకర్ ఫైల్ అన్ని మీకు చూపిస్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తా. ఇవి ఇమేజెస్ అన్ని నీకు డాకర్ ఫైల్. ఫస్ట్ ఇది డాకర్ ఇమేజ్ అనేది సెకండ్ స్టేజ్ అన్నట్టు. ఫస్ట్ స్టేజ్ అంటే డాకర్ ఫైల్. ఇప్పుడు ఇవన్నీ వర్షన్స్ అన్నట్టు. ఇప్పుడు టామ్క్యాట్ సంబంధించిన వర్షన్స్ ఇవన్నీ. ఇప్పుడు నేను ఏదో ఇప్పుడు దేని మీద ఒక దాని మీద క్లిక్ చేస్తున్నా, ఇగో బ్యాక్ అండ్ ఈ డాకర్ ఇమేజెస్ ఇవన్నీ డాకర్ ఫైల్ ఇవన్నీ. ఓకే. ఈ డాకర్ ఫైల్ లో నాకు ఆ ఇమేజ్ కనిపిస్తున్నట్టు, ఇమేజ్ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దీంట్లో ఇక చూడు, దానికి కావాల్సిన ఇప్పుడు టామ్క్యాట్ కి డిపెండెన్స్ ఏంటి? ఓపెన్ జావా కావాలి కదా. సో జావా తీసుకుంటాం. ఈ క్యాటలినా హోమ్ డైరెక్టరీ ఏంటి? టామ్క్యాట్ ఈ పాత్. నెక్స్ట్ ఈ పాత్ సెట్ చేస్తుంది. పాత్ జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత పాత్ సెట్ చేయాలి కదా, దీనికి సెట్ చేయాలి కదా పాత్ ఇది. నెక్స్ట్ ఇంకేముంది? ఇంకెందులో ఇంపార్టెంట్ ఏంటి? అయితే కుబర్నెటిస్ ఏం చేస్తుంది మరి? క్యూబర్నెటిస్ టాపిక్స్ ఇంకా నేను రాలేదు, చెప్తా నీకు ఇది అయిపోయినాక. ఓకే. సో ఇట్లా పోర్ట్ మీద రన్ చేయాలి అనేది చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది డాకర్ కంటెంట్ గురించి అర్థమైంది కదా. ఇది డాకర్ ఫస్ట్ డాకర్ ఆర్కిటెక్చర్ చెప్తా. డాకర్ ఆర్కిటెక్చర్ ఫస్ట్ మనం డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే కస్టమైజ్డ్ ఇమేజ్ అన్నట్టు. మనం దీనికి కావాల్సి ఇప్పుడు మనం టామ్క్యాట్ ఇమేజ్ మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్లా? ఇట్లా ఇప్పుడు ఇది ఫ్రమ్ టామ్క్యాట్ నేను లేటెస్ట్ తీసుకుంటా. దెన్ ఇంకా ఇంకేమున్నాయి ఇక్కడ, ఏదో క్లిక్ చేస్తా. సారీ, ఇది తీసుకుంటా. నాకు జావా కావాలి కదా, లేకపోతే టోటల్ తీసుకోవచ్చు. డాకర్ ఇమేజెస్ పేస్ట్ అవుతుంది. సో అట్లా కొన్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్ పాస్ చేయవచ్చు. దెన్ నువ్వేమైనా ఇంకా ఈ టామ్క్యాట్ లోపల ఇన్స్టాల్ చేయాలా అనుకుంటే ఇక్కడ నువ్వు ఒక ఇమేజ్ అనుకోండి, ఇక్కడ ఇమేజ్ నేమ్. ఓకే. దాని తర్వాత నాకు దీంతో పాటు నాకు సమ్ గిట్ ఇన్స్టాల్ అనుకో. ఇక్కడ రన్ అని ఒకటి ఉంటుంది కమాండ్, ఇన్స్టాల్ గిట్. ఓకే, డన్. నెక్స్ట్ నేను ఇంకేం చేయాలి? ఇంకేమన్నా సపోజ్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకో, రన్ mktr. ఎలా క్రియేట్ చేయాలి? /opt/श्री అంతే. నెక్స్ట్ నేను ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకో, రన్ టచ్. ఎక్కడ క్రియేట్ చేయాలి? /opt/श्री. ఏ ఫైల్ నేమ్ ఏంటి? మై ఫైల్. దాని తర్వాత పోర్ట్ నెంబర్ ఎక్స్పోజ్ చేయాలి 80. ఇట్లా మనం ఇట్లా కస్టమైజ్డ్ డాకర్ ఇమేజ్ కూడా ఇట్లా డాకర్ ఫైల్ క్రియేట్ చేసుకొని దెన్ ఇది డాకర్ ఫైల్ అనే నేమే ఉండాలి, వేరే ఉండొద్దు. దెన్ మనం డాకర్ రన్
ఫస్ట్ డాకర్ ఫైల్ కదా, డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయాలి. డాకర్ బిల్ -t ట్యాగ్ నేమ్, అదే ఇమేజ్ నేమ్ ఏమి ఇవ్వాలి, మై ఇమేజ్. దెన్ డాకర్ ఫైల్ పాత్, ఇది ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఉంది కాబట్టి నేను డాట్ ఇస్తా. సంథింగ్ డాకర్ రన్ అవ్వట్లేనా ఇట్లా. సో నువ్వు ఇట్లా బిల్డ్ చేసుకున్న తర్వాత నీకు డాకర్ ఇమేజెస్ కనిపిస్తా అన్నట్టు, డాకర్ ఇమేజెస్. ఇప్పుడు నేను కొడతా. మళ్ళీ మనం డాకర్స్ కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు మొత్తం డీప్ గా చెప్తావా? ఇగో చూడు, ఇవన్నీ డాకర్ ఇమేజెస్. దాని తర్వాత నువ్వు డాకర్ కంటెంట్ క్రియేట్ చేయాలనుకో, డాకర్ రన్ -it నేమ్ ఇవ్వాలనుకో, మై కంటైనర్. ఏ ఇమేజ్, ఇగో ఈ ఇమేజ్ నేమ్ ఇవ్వచ్చు, ఏది ఐడి ఇవ్వచ్చు, కంటైనర్ ఐడి ఇవ్వచ్చు. ఇట్లా నాకు కంటెంట్ క్రియేట్ అవుతుంది, నేను ఎంటర్ కొట్టిన కంటెంట్ క్రియేట్ అవుతుంది అన్నట్టు. సో అట్లా నాకు సింపుల్ అన్నట్టు ఇలా మన కంటెంట్స్ క్రియేట్ చేసుకోవడం. సో ఇది కంటైనర్స్ గురించి. మనం వాల్యూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాల్యూమ్స్ ఏంటంటే, ఇప్పుడు వాల్యూమ్ ఉంది పర్సిస్టెంట్. ఇప్పుడు నాకు కంటైనర్ క్రియేట్ చేసిన, అందులో డేటా కొద్దిగా స్టోర్ చేసిన, సంథింగ్ స్టోర్ చేసిన. ఇప్పుడు నాది కంటైనర్ కనుక డిలీట్ అయింది అనుకో, ఏమైనా వచ్చిందని డిలీట్ అయింది అనుకో, నా డేటా కూడా లాస్ అవుతుంది. సో నీకు డేటా అనేది పర్సిస్ట్ చేయాలంటే ఇది చేయవచ్చు, వాల్యూమ్స్ యాడ్ చేయవచ్చు. -v పాత్ ఇవ్వాలి. ఇది హోస్ట్ పాత్ అంటే సపోజ్ నా డేటా ఎక్కడ /home/3edgex. ఇప్పుడు ఈ పాత్ ఉంది కదా, ఇది నా హోస్ట్ పాత్ అన్నట్టు. నా హోస్ట్ పాత్ అన్నట్టు. అంటే నేను ఇప్పుడు ఈ కొలెన్ ఇచ్చిన తర్వాత, ఈ కొలెన్ తర్వాత కంటైనర్ పాత్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఓపీటీ డైరెక్టర్ ఉంది అనుకో, కంటైనర్ లోపల. సో కంటైనర్ లోపల స్ట్రీ ఫోల్డర్ ఉంది అనుకో. సో ఇప్పుడు నాకు ఇందులో ఏ ఫైల్స్ అయితే క్రియేట్ చేస్తామో, ఇప్పుడు సరే ఇందులో ఏదైతే ఫైల్స్ యాడ్ అవుతాయో శ్రీ అనేది లోపల, ఆ ఫైల్స్ అని ఆటోమేటిక్గా ఇంకా రెప్లికేట్ అయిపోతాయి ఈ పాత్ల. ఈ ఫైల్స్ ఇందులో కూడా నేను యాడ్ చేసిన అనుకో, ఆటోమేటిక్గా ఇలా రెప్లికేట్ అయిపోతాయి అన్నట్టు. సో ఇప్పుడు కంటెంట్కి ఏమైనా అయినా కూడా నీకు నో ప్రాబ్లం, ఎందుకంటే డేటా అనేది పర్సిస్ట్ అయి ఉంటుంది. సో ఇది వాల్యూమ్స్ కాన్సెప్ట్ అన్నట్టు. ఇంకోటి నెట్వర్క్ కూడా వస్తుంది, నెట్వర్క్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు నువ్వు డాకర్ కంటెంట్స్ క్రియేట్ చేస్తే అవన్నీ ఒకటి నెట్వర్క్ క్రియేట్ అవుతాయి అన్నట్టు. బై డిఫాల్ట్ నెట్వర్క్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫాల్ట్ నెట్వర్క్ ఆఫ్ డాకర్? బ్రిడ్జ్ నెట్వర్క్ అని చెప్పాలి. బ్రిడ్జ్ నెట్వర్క్ ఏంటంటే, నువ్వు కంటెంట్స్ క్రియేట్, ఇప్పుడు నువ్వు ఇక్కడ నేను కంటెంట్స్ క్రియేట్ చేస్తున్నా, ఇవన్నీ ఒకటి నెట్వర్క్ ఉంటాయి అన్నట్టు. అంటే ఒకటి నెట్వర్క్ లా. ఇప్పుడు నేను ఎందుకంటే ఇప్పుడు నెట్వర్క్ అనేది ఎందుకు ఉంటా అంటే, ఇప్పుడు సపోజ్ కొన్ని కంటెంట్స్ అనేది ఒక అప్లికేషన్ సంబంధించినవి, ఇంకో కంటెంట్స్ అనేవి వేరే అప్లికేషన్ సంబంధించినవి అన్నట్టు. ఈ రెండు ఒకటి నెట్వర్క్ ఉందనుకో, ఇలా నుంచి డేటా అలా పాస్ చేయవచ్చు, ఇలా నుంచి డేటా అలా పాస్ చేయవచ్చు కదా. సో ఆ సెక్యూరిటీ కాదు కదా. నువ్వు ఐసోలేట్ కంటెంట్స్ అనే ఐసోలేషనే, బట్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది కదా. సో నువ్వు వేరే నెట్వర్క్ యూజ్ చేసిన అనుకో, అవి రెండింటికి సంబంధం లేకుండా యాక్ట్ అవుతాయి అన్నట్టు. సో దానికోసం నెట్వర్క్స్ క్రియేట్ చేస్తాం అన్నట్టు. బై డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్, డాకర్ విల్ యూజ్ బై డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్ అన్నట్టు. బ్రిడ్జ్ నెట్వర్క్ అంటే ఐసోలేటెడ్ అయినా కానీ కనెక్షన్స్ మెయింటైన్ చేయడం కదా. నీకు వేరే నెట్వర్క్ అనేది క్రియేట్ చేయడానికి, అంటే రెండు అవి సపరేట్ నెట్వర్క్, ఈ సపరేట్ నెట్వర్క్ అన్నట్టు, వాటి వీటి సంబంధం లేదన్నట్టు. ఇప్పుడు డాకర్ డిస్క్రైబ్ ఇన్స్పెక్ట్ అనుకుంటా, డాకర్ ఇన్స్పెక్ట్. ఇది ఈ కంటెంట్ సంబంధించి మొత్తం కన్ఫిగరేషన్ అన్నట్టు. ఓకే, ఇది నా ఇంజినిక్స్ ఇమేజ్, డీమో నాకు స్టేట్ ఇస్ రన్నింగ్లో ఉంది ప్రజెంట్. ఇది ఇప్పుడు నా హోస్ట్ పాత్, ఇది వేర్లిప్ డాకర్ కంటైనర్స్, ఇది నా హోస్ట్ పాత్ అన్నట్టు. సో నా కంటైనర్స్ అని ఇక్కడ ఈ పాత్లో స్టోర్ అవుతుంది. నేను చూపించాలని చూపిస్తాను నేను. సో నీకు చెప్పిన కంటైనర్స్ అన్ని మన హోస్ట్ పాత్లో ఒక దాంట్లో అయితే క్రియేట్ అవుతాయి మనకు, ఎందుకంటే దానికోసం వాల్యూమ్స్ అనేది కాన్సెప్ట్ అన్నట్టు. ఇది డాకర్ వాల్యూమ్స్ యూజ్ చేసుకుంటుంది, అదే వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఈ డాకర్స్ అనేవి గాలిలో క్రియేట్ అవ్వాలి, మన సిస్టమే క్రియేట్ అవుతాయి. సో ఆ పాత్ ఇక్కడ వేర్లిప్ డాకర్. సో అది నెక్స్ట్ ఇక చూడు, సన్నీ ఓవర్లే టు గ్రెప్ బ్రిడ్జ్ నెట్వర్క్. ఇది ఎక్కడ? ఇగో ఇక్కడ చూడండి, నెట్వర్క్స్ ఉంది కదా, ఇది బ్రిడ్జ్ నెట్వర్క్ నెక్స్ట్ క్రియేట్ అయింది అన్నట్టు. అర్థమవుతుందా? సో బ్రిడ్జ్ నెట్వర్క్ ఏంటంటే, మీకు ఇప్పుడు కంటెంట్స్ అన్ని క్రియేట్ అవుతాయి కదా,
సో బై డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్ ఏంటంటే ఇప్పుడు ఒకటి నెట్వర్క్ ఉంటే కమ్యూనికేషన్ జరుగుతున్నట్టు, ఇలా నుంచి అల్లకు అలా నుంచి ఇళ్ళకు డేటా పాస్ చేసుకోవచ్చు అన్నట్టు, అది బ్రిడ్జ్ నెట్వర్క్. మనకు డాకర్లల్లో 4 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకో, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. డాకర్ నెట్వర్క్స్ టైప్స్: ఫస్ట్ నెట్వర్క్ బ్రిడ్జ్ నెట్వర్క్, సెకండ్ నెట్వర్క్ హోస్ట్, థర్డ్ నెట్వర్క్ ఓవర్లే నెట్వర్క్, ఫోర్త్ మ్యాక్విలాన్. ఇది ఇంపార్టెంట్. నాకు వీటికి డిఫరెన్స్ చెప్పవా? చెప్తా. సో ఫోర్ నెట్వర్క్ అన్నట్టు, నువ్వు ఏ నెట్వర్క్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ గా బ్రిడ్జ్ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. సో బ్రిడ్జ్ నెట్వర్క్ ఏంటంటే నీకు లోకల్ సిస్టమ్ అన్నట్టు, అది నువ్వేం అది బ్రిడ్జ్ అంటే లోకల్ సిస్టమ్, అర్థం చేసుకో. లోకల్ సిస్టమ్ అంటే నీకు లోకల్ గా క్రియేట్ అవుతుంది. అదే లైక్ ఇందాక డెస్క్టాప్ హోమ్ అని ఇచ్చావు, శ్రీ హోమ్ అని ఇచ్చావు. అది వాల్యూమ్స్ వేరు, స్టోరేజ్ ఎక్కడ స్టోర్ చేసుకోవాలో అది వాల్యూమ్స్. నెట్వర్క్స్ ఏంటంటే నీకు సపరేట్ ఐసోలేషన్ అన్నట్టు. అంటే ఇప్పుడు నేను ఒక కంటెంట్ క్రియేట్ చేస్తా, కానీ అది వేరే అప్లికేషన్ మీద వర్క్, అది వేరే ప్రాజెక్ట్, ఇది వేరే ప్రాజెక్ట్, ఈ రెండింటికి సంబంధం ఉండొద్దా కదా. ఇప్పుడు నేను ఈ కంటెంట్ లోపలికి వెళ్ళి, ఇప్పుడు ఈ కంటెంట్ ఐపీ అడ్రస్ ఉంది కదా, ఈ కంటెంట్కి వెళ్ళి నేను ఇంకో నెట్వర్క్ బ్రిడ్జ్ నెట్వర్క్ క్రియేట్ అయితే కదా, సో ఈ కంటెంట్ లాగిన్ అయ్యి ఇంకో డాకర్ కంటైనర్ ఐపీ అడ్రస్ తో పింగ్ చేసిన అనుకో, పింగ్ అయితే నాకు పింగ్ తెలుసు కదా, పింగ్ అనేది తెలుసు, పింగ్ అయితే అన్నట్టు. పింగ్ అవుతుంటే నాకు రిజల్ట్ వస్తే దాని అన్నట్టు అర్థం, రెండు అనేది ఒకటి నెట్వర్క్ ఉంది అన్నట్టు. ఓకే, పింగ్ అవుతుంది అంటే అవి ఏంటంటే ఒకటి నెట్వర్క్ ఉంది కాబట్టి మధ్యలో కమ్యూనికేషన్ ఉంటుంది అన్నట్టు వాళ్ళ మధ్య. ఇప్పుడు నాకు రెండు సపరేట్ నెట్వర్క్లు కావాలి అనుకో, అప్పుడు నువ్వు సపరేట్గా క్రియేట్ చేసుకో నెట్వర్క్ అనేది. హోస్ట్ నెట్వర్క్ లేకపోతే ఓవర్లే నెట్వర్క్, మ్యాక్లే అనేది. హోస్ట్ నెట్వర్క్ ఏంటంటే ఇప్పుడు మనం డాకర్ ఎంజినిక్స్ క్రియేట్ చేసేటప్పుడు 2 పోర్ట్లు ఇస్తున్నాం. ఎంజినిక్స్ హోస్ట్ పోర్ట్ కంటైనర్ పోర్ట్ 8880 ఏదో ఇచ్చారు కదా. లెఫ్ట్ సైడ్ ఏంటంటే హోస్ట్ పోర్ట్ అన్నట్టు. వాల్యూమ్స్ కూడా సేమ్ కాన్సెప్ట్. లెఫ్ట్ సైడ్ ఉండేది హోస్ట్ అన్నట్టు, అంటే నీ లోకల్ సిస్టమ్. ఇప్పుడు 8380 అని ఇచ్చాను, 83:80 అని ఇచ్చాను కదా. సో 83 అనేది ఇప్పుడు నీకు ఎంజినిక్స్ బై డిఫాల్ట్ గా 80 పోర్ట్ మీద రన్ అవుతుంది. సో బై డిఫాల్ట్ 80 పోర్ట్ మీద రన్ అవుతుంది. కానీ నా లోకల్ సిస్టమ్ అది నీ ఓకే డాకర్ కంటైనర్లో 80 పోర్ట్ ఓకే రన్ అవ్వని, ఎందుకంటే అది దానికి సంబంధించిన నెట్వర్క్. ఇప్పుడు నేను అదే పోర్ట్ నేను బయట నుంచి యాక్సెస్ చేసుకోదలుచుకోలేదు. అదే పోర్ట్లోని నేనేం చేస్తున్నా, రౌటింగ్ చేస్తున్నా. 80 పోర్ట్ నుంచి 83కి రౌటింగ్ చేస్తున్నా అన్నట్టు. అంటే నేను 80 చిన్న ప్రశ్నకు ఫోన్ చేస్తున్నట్టు. సో 80 పోర్ట్ మీద నేను రన్ అవ్వాలని అనుకోవట్లేను. సో నేను 83కి నావిగేట్ చేస్తున్నా. అంటే నా ఎంజినిక్స్ అనేది 83 నుంచి యాక్సెస్ చేసుకొని చెప్తున్నా అన్నట్టు. అర్థమవుతుందా? నువ్వు ఏం నెట్వర్క్ చెప్పాను అనుకో, ఏం పోర్ట్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ పోర్ట్ మీద ఉంటుంది 80 మీద. నేను పోర్ట్ నెంబర్ ఇచ్చిన క్రియేట్ చేసేటప్పుడు -P 83:80 అని ఇచ్చిన. సో లెఫ్ట్ సైడ్ ఏంటంటే కంటైనర్ హోస్ట్ పోర్ట్, రైట్ సైడ్ ఏంటంటే కంటైనర్ పోర్ట్ అన్నట్టు. వాల్యూమ్స్ కూడా కంటైనర్ పోర్ట్ ఇవ్వకపోతే హోస్ట్ పోర్ట్ రన్ అయ్యేది, హోస్ట్ పోర్ట్ వచ్చేస్తుంది అన్నమాట. డిఫాల్ట్ పోర్ట్ ఏది ఉంటే అది. ఇప్పుడు ఎంజినిక్స్ బై డిఫాల్ట్ 80 పోర్ట్ మీద రన్ అవుతుంది. సో 80 పోర్ట్ ఎక్స్పోజ్ అవుతుంది. ఇప్పుడు టామ్ క్యాట్ ఉంది, టామ్ క్యాట్ డిఫాల్ట్ పోర్ట్ ఏంటి 8080. సో 8080 పోర్ట్ మీద రన్ అవుతుంది. సో అట్లా ఏమి ఇవ్వకపోతే. సో అట్లా పోర్ట్ నెంబర్ నువ్వు రౌటింగ్ చేసుకోవచ్చు. కంటైనర్ పోర్ట్ కాకుండా నువ్వు వేరే పోర్ట్ నెంబర్ కి చేంజ్ చేసుకోవచ్చు అండి కమాండ్ లైన్ ద్వారా. సో బ్రిడ్జ్, హోస్ట్, ఓవర్లే, మ్యాక్విలాన్. సో బ్రిడ్జ్ నెట్వర్క్ అది. హోస్ట్ నెట్వర్క్ ఏంటంటే ఇప్పుడు కంటైనర్ కి ఒక ఐపీ సైన్స్ అని అవుతుంది కదా. సో ఇప్పుడు కంటైనర్ ఇప్పుడు నువ్వు రౌటింగ్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు మనకు రౌటింగ్ చేస్తున్నాం 80 పోర్ట్ నుంచి 83కి రౌటింగ్ చేస్తున్నాం కంటైనర్. అంటే కంటైనర్ పోర్ట్ 172 అనేది ఉంది. కంటైనర్ పోర్ట్ ఒక పోర్ట్ కంటైనర్ ఐపీ ఒకటి ఉంటుంది కదా. సో ఆ పోర్ట్ ఐపీ అడ్రస్ ప్లస్ పోర్ట్ నెంబరు. సో ఆ పోర్ట్ నుంచి నేను వేరే ఐపీకి ఫార్వర్డ్ చేస్తున్నా, ఐపీ ఫార్వర్డింగ్ చేస్తున్నా. ఎలా చేస్తున్నా అంటే -P యూజ్ చేసి సంథింగ్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు ఒక లేయర్ అనేది అక్కడ ఎక్స్ట్రా లేయర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఐపీ అడ్రస్ ప్లస్ పోర్ట్ నెంబర్ ఇస్ పాత యాక్సెసింగ్ అన్నట్టు, అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవడం. ఐపీ అడ్రస్ కోలేను పోర్ట్ నెంబర్.
సో అక్కడ ఒక లేయర్ అనేది క్రియేట్ అవుతుంది, అంటే ఫార్వర్డింగ్ అవుతుంది. ఒక లేయర్ అనేది ఎక్స్ట్రా, అంటే నేను ఒక లేయర్ అనేది ఒక పోర్ట్ నుంచి ఒక పోర్ట్కి అసైన్ చేస్తున్నట్టు, అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నా. నాకు అట్లా వద్దు, నాకు ఈ ఇప్పుడు లైనక్స్ మిషన్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో నా కంటెంట్ కూడా అదే ఐపీ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు చూడు, ఇది ఒక ఐపీ అడ్రస్ క్రియేట్ చేసుకుంది, దీనికి డిఫాల్ట్ కంటెంట్స్ కనుక ఒక సెపరేట్ ఐపీ ఉంటుంది. ఓకే, సో సెపరేట్ ఒక ఐపీ ఉంటుంది. ఇప్పుడు నా కంటెంట్లకు దాని డిఫాల్ట్ ఐపీ అనేది అసైన్ అవుతుంది. ఇప్పుడు నువ్వు కంటెంట్స్ క్రియేట్ చేస్తే అన్ని కంటెంట్స్కి ఐపీ ఎట్లుంటాయి తెలుసా? 172.117.0.2. నెక్స్ట్ ఇంకో కంటెంట్ క్రియేట్ చేస్తే ఇదే బ్రిడ్జ్ నెట్వర్క్ క్రియేట్ చేస్తే ఇంకో ఐపీ అడ్రస్ ఏముంటుంది తెలుసా? 170.17.0.3. ఇంకో కంటెంట్ క్రియేట్ చేస్తే 0.3, 0.5. అలా ఎన్ని కంటెంట్స్ క్రియేట్ చేస్తే అన్ని కంటెంట్ ఐపీ అడ్రస్ ఇంక్రిమెంట్ అవ్వకుండా పోతాయి అన్నట్టు. బ్రిడ్జ్ నెట్వర్క్ అంటే నువ్వు బ్రిడ్జ్ నెట్వర్క్ ఇస్తే అది దాని విధంగా క్రియేట్ అవుతూ ఉంటుంది డిఫాల్ట్గా. నీకు ఎప్పుడు కూడా 1 అనే ఐపీ మీద క్రియేట్ అవ్వదు. ఏదైనా కూడా నీకు 0.1 నుంచి స్టార్ట్ అవ్వదు కంటైనర్ ఐపీ, 2 నుంచి స్టార్ట్ అయ్యింది. ఎందుకు తెలుసా? నువ్వు నెట్వర్క్లలో ఫస్ట్ ఐపీ అనేది నీకు గేట్వేకి పోతుంది డిఫాల్ట్గా. ఫస్ట్ 0.1 అనేది ఫస్ట్ ఐపీ అనేది గేట్వేకి పోతుంది. దాని నుంచి నీకు మిగతా అనేది నీకు కంటైనర్స్కి యూజ్ చేసుకుంటావా, దేనికి యూజ్ చేసుకుంటావా నీ ఇష్టం అన్నట్టు. కంటైనర్ ఐపీస్ నీకు ఏడబ్ల్యూఎస్లో కూడా సబ్నెట్స్ క్రియేట్ చేస్తే ఫస్ట్ సబ్నెట్ అనేది నీకు గేట్వేకి పోతుంది, లాస్ట్ సబ్నెట్ అనేది ఇంకా వేరే దానికి పోతుంది అన్నట్టు. మధ్యలో ఉన్న ఐపీస్ నువ్వు నీ లైనక్స్ సర్వర్స్కి పెట్టుకోవచ్చు అన్నట్టు ఐపీస్. సో ఇప్పుడు మనం ఐపీ అడ్రస్ ఇది అసైన్ చేస్తున్నాం, నాకు ఇది వద్దు, నాకు హోస్ట్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో దానికి ఇదే అసైన్ చేయాలన్నప్పుడు నువ్వు హోస్ట్ పాత్ సెట్ చేయవచ్చు అన్నట్టు. హోస్ట్ నెట్వర్క్ అంటే నీకు హోస్ట్కి ఏదైతే నెట్వర్క్ ఐపీ అడ్రస్ ఉంటుందో దాని కంటైనర్ కూడా అదే ఐపీ అడ్రస్ రావడానికి హోస్ట్ నెట్వర్క్ యూజ్ చేస్తారు అన్నట్టు. అర్థమైందా? బ్రిడ్జ్ నెట్వర్క్ డిఫాల్ట్ ఐపీ అడ్రస్ వస్తుంది. జనరల్గా డాకర్ కంటైనర్స్ అని ఐపీస్ అని ఇట్లా స్టార్ట్ అవుతాయి, 172.217. ఇట్లా స్టార్ట్ అవుతాయి అన్నట్టు. హోస్ట్ అనేది నీకు మ్యాక్, ఇప్పుడు నా ఐపీ అడ్రస్ సంథింగ్ ఏదో ఒకటి ఉంది అనుకోండి, ఏదో 192. ఇగో ఇది ఉంది కదా, నా కంటైనర్ కూడా అదే ఐపీ ఉండాలంటే నువ్వు హోస్ట్ పాత్ హోస్ట్ ఐపీ ఈ హోస్ట్ నెట్వర్క్ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఓవర్లే నెట్వర్క్ వెరీ ఇంపార్టెంట్ నెట్వర్క్. ఇది ఓవర్లే నెట్వర్క్ ఏంటంటే, ఇప్పుడు నీ లోకల్ సిస్టంలో డాకర్ కంటైనర్స్ ఉన్నాయి, ఓకే బాగానే ఉంది, కానీ నువ్వు లోకల్లోనే కొట్టుకో కదా. ఇప్పుడు నా కంటైనర్స్ అనేది నీ లోకల్ సిస్టంలో ఉండే కదా, ఇప్పుడు నాకు వేరే సర్వర్స్ కూడా ఉన్నాయి, ఆ సర్వర్స్లో కూడా కంటైనర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈలో ఉన్న కంటైనర్స్ ఆ సర్వర్లో ఉన్న కంటైనర్స్ ఎట్లా కమ్యూనికేట్ అవుతాయి? దాని స్కోప్ ఏంది? నాకు నెట్వర్క్ ఏంటంటే ఓవర్లే నెట్వర్క్ అన్నట్టు. సో ఓవర్లే నెట్వర్క్ నువ్వు క్రియేట్ చేస్తే నీకు ఏమవుతాయంటే నీకు అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతున్నట్టు. అంటే నువ్వు సర్వర్ ఎక్కడ ఉన్నా సరే నువ్వు కనుక ఇప్పుడు ఓవర్లే నెట్వర్క్ క్రియేట్ చేస్తే నీకు ఇప్పుడు ఒక కమాండ్ క్రియేట్ అవుతుంది. ఓవర్లే నెట్వర్క్ మనకు ఒక డాకర్ స్వామ్లో యూజ్ అవుతుంది. సో డాకర్ స్వామ్ మాస్టర్ స్లేవ్ లాగానే, సో నువ్వు మాస్టర్ స్లేవ్ ఒక ఐపీ ఉంటుంది, ఒక లింక్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ లింక్ నువ్వు కనుక వేరే దాంట్లో రన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ మిషన్ అనేది నీకు నెట్వర్క్లోకి వస్తానట్టు. ఇప్పుడు వేరే సర్వర్లో ఉంది కదా, ఈ సర్వర్ కాకుండా వేరే సర్వర్ ఉంది కదా, సో ఆ సర్వర్లో కూడా కంటెంట్స్ దీంతో నెట్వర్క్లో ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే దాని మధ్య ఓవర్లే నెట్వర్క్ ఉంది అన్నట్టు. సేమ్ క్యూబర్నెట్ కూడా ఓవర్లే నెట్వర్క్ మీద రన్ అవుతుంది. మ్యాక్ విలన్ అంటే ఇవన్నీ ఐపీ అడ్రస్ మీద రన్ అవుతాయి, కానీ ఇదేంటంటే మ్యాక్ అడ్రస్ మీద రన్ అవుతాయి అన్నట్టు. ఇది నాకు అంత ఐడియా లేదు మ్యాక్ విలన్. ఇప్పుడు నువ్వు మనకు ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మధ్యలో కమ్యూనికేషన్కి స్కోప్ ఏంటంటే ఐపీ అడ్రస్ కదా. ఫస్ట్ మనకు జనరల్గా ఏమైతే అంటే మన ల్యాప్టాప్ నుంచి రౌటర్కి మధ్యలో కమ్యూనికేషన్ అనేది మ్యాక్ అడ్రస్ ద్వారా కమ్యూనికేషన్ అవుతుంది. ఈ సిస్టానికి నెట్ ఇవ్వాలి, ఆ సిస్టమ్కి నెట్ ఇవ్వాలి అనేది దాని మధ్యలో కమ్యూనికేషన్ అనేది మ్యాక్ అడ్రస్ మీద కమ్యూనికేట్ అవుతుంది. కానీ రౌటర్ నుంచి వేరే ఐఎస్పికి మధ్యలో ఉండే కనెక్షన్ ఏంటంటే ఐపీ అడ్రస్ అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నేను ఒకరికి మెయిల్ సెండ్ చేయాలంటే నాకు కావాల్సింది ఇంటర్నెట్ కావాలి. మనకి ఇంటర్నెట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? రౌటర్ నుంచి వస్తుంది అనుకోండి. ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే అంటే ఏంటిది? మీ ల్యాప్టాప్ కాదు, రౌటర్ ఇంటర్నెట్ గేట్వే లాగా యాక్ట్ చేస్తున్నట్టు. రౌటరు ఇంటర్నెట్ గేట్వే అంటే తెలుసా సన్నీ? మీకు నెట్ ఎక్కడి నుంచి ఎక్స్పోజ్ అవుతుందో
పబ్లిక్గా ఎక్కడి నుంచి ఎక్స్పోజ్ అవుతుందో అది ఇంటర్నెట్ గేట్వే అన్నట్టు. మీకు ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి పోతుంది అనేది ఇంటర్నెట్ గేట్వే. అర్థమవుతుందా? మీకు ఐపీ అడ్రస్ అనేది ఇది ప్రైవేట్ ఐపీస్, మీకు సిస్టమ్ మీద ఉండేది ప్రైవేట్ ఐపీస్. ఇప్పుడు నా పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మై పబ్లిక్ ఐపీ ఇది నా ఐపీ అడ్రస్ అన్నట్టు. ఇది మారుతూ ఉంటుంది ఎప్పటికీ. ఎందుకంటే ఇదంతా ఈ ఐపీ అడ్రస్ ఎవరు ఇస్తారంటే ఈ మన రౌటర్ ఇస్తా అన్నట్టు. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అవుతుందంటే నా ల్యాప్టాప్కి ఇంటర్నెట్ ఉన్నట్టు కాదు, నా ల్యాప్టాప్ రౌటర్కి కనెక్ట్ అయి ఉంది. నాకు ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుందంటే రౌటర్ నుంచి వస్తుంది అన్నట్టు. మన గేట్వే అదే అన్నట్టు, మన గేట్ అది. మనకు గేట్ ఏంటంటే ఇంటర్నెట్ గేట్వే. అక్కడి నుంచి ఇంటర్నెట్ వస్తుంది, ఇంటర్నెట్ ట్రాఫిక్ అనేది అక్కడి నుంచి వస్తుంది అన్నట్టు. మనకి ఐఎస్పి నుంచి ఆ రౌటర్ కనెక్ట్ అయ్యి రౌటర్ నుంచి మనకు వస్తుంది అన్నట్టు. సో ఈ రౌటర్కి మన ల్యాప్టాప్ మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ ఏంటంటే మ్యాక్ అడ్రస్ అన్నట్టు. పలానా ల్యాప్టాప్కి నాకు ఇంటర్నెట్ ఇవ్వాలని రౌటర్కి ఎట్లా వెళ్తుంది అంటే మ్యాక్ అడ్రస్ ద్వారా వెళ్తున్నట్టు. మ్యాక్ అడ్రస్ అనేది మీకు 48 డిజిట్. సో మ్యాక్ అడ్రస్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇక్కడ మ్యాక్ వీల్ అనేది ఏంటంటే మీకు ఒక సర్వర్ ఇంకో సిస్టమ్కి మధ్యలో కమ్యూనికేషన్ మ్యాక్ అడ్రస్ ద్వారా మ్యాక్ అనే నెట్వర్క్ మీద ఇవ్వాలనుకుంటే మ్యాక్ నెట్వర్క్ క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. మ్యాక్ నెట్వర్క్ అంటే నీకు ఐపీ అడ్రస్తో సంబంధం లేదు, వీటన్నిటికీ ఐపీ అడ్రస్తో సంబంధం. ఎందుకంటే ఐపీ అడ్రస్ క్రియేట్ అవుతుంది. కానీ మ్యాక్ వీల్ అని ఏంటంటే నీకు బ్యాక్ ఎండ్, ఐపీ అడ్రస్కి బ్యాక్ ఎండ్ ఏంటంటే మ్యాక్ వీల్ అనే. అర్థమవుతుంది సన్ని? శ్రీకాంత్ ఓకేనా? ఓకే. నువ్వు జనరల్గా ఒకటి గుర్తుపెట్టుకోబ్బా, ఐపీ అడ్రస్ అనేది మ్యాక్ వీల్ తర్వాతనే రావాలి. ఎందుకంటే ఫస్ట్ మ్యాక్ అనేది నీకు ఫిక్స్డ్ అన్నట్టు. నీకు ప్రతి ల్యాప్టాప్కి ఒక మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది. కనుక్కో, ఇది డెస్క్టాప్కే కావచ్చు, నీ ల్యాప్టాప్కే కావచ్చు, ఇంకా నీ ఫోన్కే కావచ్చు, నీ ఐపాడ్కే కావచ్చు, దేనికైనా కావచ్చు, ఏ స్మార్ట్ డివైజెస్కైనా కూడా దానికి ఒక మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది. అది యూనిక్, గ్లోబల్గా ఒకటే యూనిక్, ఒకటే అడ్రస్ ఉంటుంది అన్నట్టు. కానీ ఐపీస్ అట్లా కాదు. ప్రైవేట్ ఐపీస్ నీకు ఒక ప్రైవేట్ ఐపీ ఉండొచ్చు, నాకు ఒక ఐపీ అడ్రస్ సేమ్ ఉండొచ్చు. ప్రైవేట్ ఐపీ కదా, గ్లోబల్గా యాక్సెస్ అవ్వట్లేదు. ప్రైవేట్ ఐపీ ఏమైనా సేమ్ ఉండొచ్చు, కానీ మ్యాక్ అడ్రస్ అట్లా కాదు, సేమ్ ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ కి డిఫరెంట్ అన్నట్టు. సో ఇక్కడ కమ్యూనికేషన్ అది మనకి నెట్వర్క్స్ అనే కమ్యూనికేషన్ ఐపీ అడ్రస్ ద్వారా కమ్యూనికేషన్ అవుతుంది. కానీ మ్యాక్ మాత్రం మ్యాక్ అడ్రస్, మ్యాక్ ద్వారా కమ్యూనికేషన్ చేయాలనుకుంటే ఈ సెక్యూర్ వే, మ్యాక్ అనేది సెక్యూర్ వే. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఐపీ అడ్రస్ వాడతలేము. సో ఇక్కడ మ్యాక్ అనేది అంటే మనకు తెలియదు దీన్ని రియల్ గా ఎట్లా వర్క్ చేస్తారు, కానీ రియలిస్టిక్ ఎట్లా ఇది వాడరు జనరల్ గా. అసలు ఈ నెట్వర్క్సే వాడరు చెప్పాలంటే. మనకు క్యూబర్నెట్స్ యూజ్ చేస్తే ఈ నెట్వర్క్స్ అవసరం లేదు. సో మ్యాక్ లానికి ఇది అన్నట్టు. మ్యాక్ లాన్ అంటే ఏంటంటే మ్యాక్ అడ్రస్ మీద కమ్యూనికేషన్, నేను ఒక కంటెంట్ ఈ కంటెంట్ మ్యాక్ అడ్రస్ మీద కమ్యూనికేట్ చేయాలంటే మ్యాక్ లాన్ యూజ్ చేస్తాను అన్నట్టు. సో ఇవి డాకర్ నెట్వర్క్ సంబంధించింది. డాకర్ వాల్యూమ్స్, డాకర్ నెట్వర్క్స్ అయిపోయింది. సో ఇది మనం డాకర్ గురించి, ఇది థియరీ పార్ట్. కానీ ఇక మనం ఏంది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అవసరం, ఇది సరిపోతుంది. యాక్చువల్గా నేను డీటెయిల్గా చెప్పిన, దీనికి మించి డీటెయిల్ అంటే నేను చెప్పలేను. ఇది చాలు. ఇది నువ్వు కనుక ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడు ట్యాప్స్ కొడతాడు, ఈ రేంజ్లో చెప్తున్నావు. ఇదంతా చేసేస్తా. ఇప్పుడు నెక్స్ట్ కుబర్నెటిస్ చెప్తా. కుబర్నెటిస్ డాక్టర్ ఏమైనా మిస్ అయింది? స్వీట్ చెప్పు, అంటే జస్ట్ పైన కాన్సెప్ట్ చెప్పు, అంత డీప్ అవసరం లేదు. సరే చెప్తా. కానీ ఒక్క నిమిషం, డాక్టర్ ఆర్కిటెక్చర్ చెప్పలే కదా. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకో సరే, మన డాకర్ అనేది ఎట్లా రన్ అవుతా అంటే ఫస్ట్ డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం, డాకర్ బిల్డ్ చేయాలి. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే డాకర్ ఫైల్, దాని తర్వాత డాకర్ ఇమేజ్ అని వస్తుంది, డాకర్ ఇమేజ్ తర్వాత డాకర్ కంటైనర్ అని వస్తుంది అన్నట్టు. ఈ 3 కాన్సెప్ట్ నుంచి రన్ అవుతుంది మనకు డాకర్ అనేది. సో డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తావు. డాకర్ ఫైల్ అంటే నీకు ఏమేమి కావాలి, ఇప్పుడు కంటెంట్ క్రియేట్ అయ్యేటప్పుడు నీకు ఏమేమి, నాకు గిట్ ఇన్స్టాల్ అవ్వాలా, లేకపోతే సమ్ ఫోల్డర్ క్రియేట్ అవ్వాలా, సమ్ కంటెంట్ అనేది స్టోర్ అవ్వాలా అనేది నువ్వు డాకర్ ఫైల్ మెన్షన్ చేసుకోవచ్చు. నీ రిక్వైర్మెంట్, నీ కస్టమైజ్డ్ ఫైల్ అన్నట్టు అది. సో డాకర్ ఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత నువ్వు డాకర్ బిల్డ్ డాకర్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే నీకు ఇమేజ్ క్రియేట్ అవుతుంది అన్నట్టు. ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత నువ్వు డాకర్ డేమన్ ఉంది. డాకర్ డేమన్ ఏంటంటే సిఎల్ఐ అని అనుకోరాదు. డాకర్ డేమన్ అంటే నీకు ఒక సర్వీస్ అన్నట్టు, నీకు ఇంటర్నల్
ఇంకా కమ్యూనికేట్ అవ్వాలంటే డాకర్ డీమెన్ ద్వారా కమ్యూనికేట్ అవుతా అన్నట్టు. ఒక సర్వీస్ అన్నట్టు డాకర్ ఇమేజ్, డాకర్ డీమెన్ సర్వీస్. అది మనకు కెర్నల్ సిస్టమ్ డీమెన్ సర్వీస్ ఒకటి ఉంటుంది కదా లైనక్స్లో, సిస్టమ్ ఎండి అని అంటాం. ఓకే. సో అట్లనే డాకర్ డీమెన్ అన్నట్టు. అంటే నీకు మొత్తం దానికి వెళ్ళాలి దీనికి వెళ్ళాలి అనేది ఎవరు చెప్తారంటే డాకర్ డీమెన్ అన్నట్టు. సో ఇక్కడ మనకు యాప్ ఇచ్చినంటే డాకర్ బిల్డ్ ఏంటంటే మనం డాకర్ ఫైల్ ఉంటే దాన్ని ఇమేజ్ లాగా కన్వర్ట్ చేయాలంటే మనం డాకర్ బిల్డ్ యూజ్ చేస్తాం. డాకర్ పుల్ ఏంటంటే మనం డాకర్ పుల్ అంటే ఇంతసేపు చేసినాం కదా, మన డాకర్ హబ్ లో నుంచి ఏమైనా ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలంటే డాకర్ పుల్. డాకర్ పుల్. డాకర్ బిల్డ్ ఏంటి? డాకర్ బిల్డ్ ఏంటంటే డాకర్ ఫైల్ ఉంటది కదా మనం, అంటే మనకు కస్టమైజ్డ్ ఇమేజ్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాం కదా, నాకు ఈ ఇమేజ్ కావాలి, నాకు ఈ ఫైల్స్ ఉండాలి, ఇది ఈసారి ఈ ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయి ఉండాలి అని మొత్తం డాకర్ ఫైల్ పెట్టుకుంటాం కదా. పెట్టుకున్న కంట్రోల్ మనం పెడతాం, కంట్రోల్ అది ఇందాక చెప్పావు వాల్యూమ్ డాకర్ ఫైల్ ఉంది. డాకర్ ఫైల్ నాకు డాకర్ కంటెంట్ క్రియేట్ అవ్వాలి, కానీ డాకర్ కంటెంట్ క్రియేట్ అప్పుడు నాకు ఏమేమి కావాలి, దాంతో గిట్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. ఇప్పుడు నువ్వు జస్ట్ ఓపెన్ చేడి ఇప్పుడు జేడి జావాని పెట్టుకుంటే అందులో నీకు గిట్లు ఏం రావు, జస్ట్ జావా సంబంధించిన లైబ్రరీస్ మాత్రమే వస్తాయి. అంటే నువ్వు ఫ్రమ్ జావా అని పెడితే ఇక్కడ ఇమేజ్ నేమ్ ఇది ఏంటంటే ఓఎస్ అన్నట్టు, ఓఎస్ జావా అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకా ఏం చేస్తాను, టామ్ క్యాట్ అని పెట్టిన అనుకో, నాకు టామ్ క్యాట్ మా సర్వీస్ మాత్రమే డౌన్లోడ్ అవుతా అన్నట్టు. ఇంకోటి గుర్తెట్టుకోవాలి, నాకు టామ్ క్యాట్ సర్వీస్ డౌన్లోడ్ అయింది కదా, నేను ఇన్స్టాల్ గిట్ కొడతా లేకపోతే ఎంకేడిఆర్ ఫోల్డర్ క్రియేట్ చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే టామ్ క్యాట్ సంబంధించిన సర్వీసెస్ మాత్రమే వస్తాయి. నీకు ఇన్స్టాల్ గిట్, ఇన్స్టాల్ టామ్ క్యాట్ అవన్నీ ఏం ఉండయి. అర్థమైందా? దానికి సంబంధించి మాత్రమే వస్తాయి. నీకు మొత్తం లైనక్స్ సంబంధించిన ఫంక్షనాలిటీ కావాలనుకుంటే నువ్వు ఏం చేయాలి, సెంటోఎస్ ఇమేజ్ రన్ చేయాలి. సెంటోఎస్ అంటే నీకు జస్ట్ లైక్ నీకు లైనక్స్ లాగానే వర్క్ అవుతుంది అన్నట్టు. నీకు సెంటోఎస్ 700 MB 800 MB ఉంటుంది. సో అది వద్దు, నాకు చిన్న లైట్ వెయిట్ కావాలనుకుంటే ఆల్పైన్ నీకు 50 MB 70 MB ఉంటుంది. నీకు జస్ట్ లైక్ సెంటోఎస్ఏ, నువ్వు ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు, నువ్వు ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అట్లా అన్నట్టు. సో ఇప్పుడు నువ్వు ఇది ఆల్పైన్ అని చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు సెంటోఎస్ ఇన్స్టాల్ చేసుకుంటే నీకు గిట్ అనేది రావు కదా బై డిఫాల్ట్గా. అంటే ఏది నీకు బై డిఫాల్ట్గా ఏవి రావు, ఏ ప్యాకేజెస్ రావు. సో నువ్వు ఇన్స్టాల్ చేసుకుంటే గిట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇట్లా గిట్ అని పెడితే నీకు నెక్స్ట్ ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి. ఈ పాత్ నాకు శ్రీ అనే ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి, ఈ పాత్లో నాకు మై ఫైల్ అనే ఫైల్ క్రియేట్ అవ్వాలి, నాకు ఈ పోర్ట్ మీద ఎక్స్పోజ్ అవ్వాలి. సో ఇది నీ చేసుకున్నావు. దెన్ నువ్వు డాకర్ బిల్డ్ చేస్తానట్టు, అంటే డాకర్ ఇమేజ్ లాగా క్రియేట్ చేస్తానట్టు. డాకర్ బిల్డ్ యూజ్ చేసి దీనికి ఒక పేరు ఇస్తావు, సంథింగ్ నేమ్ ఇచ్చేసి మై డాకర్ ఇమేజ్ అని పెడతావు. నెక్స్ట్ పాత్ లైక్ ఇట్లా కరెంట్ పాత్ ఇవ్వచ్చు, లేకపోతే డాట్ ఇవ్వచ్చు. ఎందుకంటే మన డాకర్ ఫైల్ అనేది ప్రజెంట్ వర్కింగ్ డైరెక్ట్లో ఉంది కాబట్టి నువ్వు డైరెక్ట్ డాట్ ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ డాకర్ ఫైల్ అని ఇవ్వచ్చు ఇట్లా. సో ఇప్పుడు ఏమైతే అంటే నీకు డాకర్ బిల్డ్ చేస్తే డాకర్ ఇమేజ్ లాగా క్రియేట్ అవుతుంది. ఇమేజ్ అంటే మనకు డాకర్ పుల్ చేస్తే మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది కదా. డాకర్ పుల్ చేస్తే మనకు ఆల్రెడీ రెడీమేడ్ ఇమేజెస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డాకర్ ఫైల్ ఏంటంటే నీకు కస్టమైజ్డ్ ఇమేజ్ అన్నట్టు. నీకు డాకర్ ఇమేజ్లో నీకు ఎటువంటి కంటెంట్ ఉండాలనేది డాకర్ ఫైల్ అన్నట్టు. డాకర్ ఫైల్ నువ్వు కావాల్సిన పెట్టేసుకొని దెన్ డాకర్ బిల్డ్ అని చేస్తే నీకు డాకర్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది అన్నట్టు. లేదు నాకు వద్దు, నీకు కస్టమైజ్డ్ ఇమేజ్ వద్దు, నాకు ఆల్రెడీ రెడీమేడ్ ఇమేజ్ కావాలనుకో, డాకర్ పుల్ యూజ్ చేసుకోవచ్చు. డాకర్ పుల్లో ఇమేజ్ నేమ్ పెట్టుకుంటే అయిపోతుంది. డాకర్ పుల్ నాకు అపాచ్ టామ్ క్యాట్ కావాలనుకో, డాకర్ పుల్ టామ్ క్యాట్, లేకపోతే నాకు ఎంజినిక్స్ కావాలనుకో, డాకర్ పుల్ ఎంజినిక్స్, లేకపోతే నాకు సంథింగ్ సెంటోఎస్ కావాలనుకో, డాకర్ పుల్ సెంటోఎస్. ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది అంతే, నీకు ఓఎస్ కంటెంట్ క్రియేట్ అవుతుంది, జస్ట్ డౌన్లోడ్ అవుతుంది అంతే. సో డాకర్ రన్ ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు మనకు ఇమేజ్ రెడీగా ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం, ఆ ఇమేజ్ని కంటెంట్ కన్వర్ట్ చేద్దాం. డాకర్ రన్ కంటెంట్ ఆ ఇమేజ్ నేమ్ ఇస్తే నాకు డాకర్ అనేది క్రియేట్ అవుతుంది అన్నట్టు. సో ఇవన్నీ సిఎల్ఐ అన్నట్టు. సిఎల్ఐమే చేస్తాం, అంటే మన కమాండ్ లైన్ ద్వారా. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం డాకర్ పుల్, ఇవన్నీ సిఎల్ఐ అన్నట్టు. క్లయింట్ అంటారు, క్లయింట్ సిఎల్ క్లయింట్. సో ఇవన్నీ రన్ చేసేవారు డాకర్ డిమాండ్. అంటే ఇప్పుడు రన్ కమాండ్ కొట్టగానే నాకు బ్యాక్ ఎండ్కు ఎవరు తీసుకెళ్తారంటే డాకర్ డిమాండ్ అనే ఫంక్షనాలిటీ నీకు ఇమేజ్ క్రియేట్ చేయడం, కంటెంట్ క్రియేట్ చేయడం చూసుకుంటానట్టు. ఇప్పుడు నేను డాకర్ బిల్డ్ చేస్తే ఇమేజ్ క్రియేట్ అవ్వాలి. సో డాకర్ డిమాండ్ ఇమేజ్ అనే ఫంక్షనాలిటీ కాల్ అవుతుంది. సో ఇప్పుడు డాకర్ బిల్డ్లో నువ్వు ఇప్పుడు డాకర్ పుల్ చేసినావు అనుకో, డాకర్ పుల్ చేస్తే ఫస్ట్ డాకర్ పుల్లో ఎంజినిక్స్ అని చేసినావు అనుకో,
ఫస్ట్ లోకల్ సిస్టమ్ చెక్ చేసుకుంటుంది. నీ లోకల్ సిస్టమ్ డాకర్ ఇమేజ్ ఎంజినిక్స్ అనేది ఉందా లేదా చెక్ చేసుకుంటాను. ఉందనుకో ఓకే, నీకు ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. లేదనుకో, ఇప్పుడు లోకల్ సిస్టమ్ లేదనుకో డైరెక్ట్ నీకు ఉందని చెప్పిస్తుంది. నీకు డాకర్ ఎంజినిక్స్ అనేది ఆల్రెడీ ఉందని చెప్తుంది నీకు. లేదనుకో ఇది డాకర్ హబ్ ఉంది చూడు, ఇక్కడ కనెక్ట్ అయితే అన్నట్టు. ఇది ఇక్కడ కనెక్ట్ ఇగో ఇక్కడ లేదు. సో డాకర్ డిమన్ ఇక్కడ లోకల్ రిజిస్టర్ లేదు. సో నువ్వే చూసుకోండి కానీ డాకర్ డిమన్ ఓకే ఇక్కడ లేదు కదా. సో నేను డాకర్ హబ్కి వెళ్తా. బై డిఫాల్ట్గా డాకర్ హబ్ కనెక్ట్ అయితే అన్నట్టు. అది అక్కడ నుంచి పుల్ చేసుకుంటే డాకర్ హబ్ అనేది పబ్లిక్ రిపోజిటరీ అన్నట్టు. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మ్యావెన్ రిపోజిటరీ లాగా డాకర్ హబ్ కూడా పబ్లిక్ రిపోజిటరీ అన్నట్టు. లేదా నీకు పబ్లిక్ రిపోజిటరీ కాదు, నీకు ప్రైవేట్ రిపోజిటరీ డాకర్. ఇప్పుడు మనకు కొన్ని ఇమేజెస్ అనేది ప్రైవేట్ రిజిస్టర్ పెడతారు అన్నట్టు. అంటే ఆ కంపెనీ సంబంధించినవి కొన్ని కంటెంట్ అంత ఉంటుంది అన్నట్టు, కోడింగ్ అంత ఉంటుంది అనుకో. అవన్నీ డాకర్ హబ్లో పెట్టరు కదా, ఎందుకంటే డాకర్ హబ్లో అందరికీ కనిపిస్తుంది, పెట్టరు. సో నువ్వు సపరేట్గా డాకర్ రిజిస్ట్రీ క్రియేట్ చేస్తున్నట్టు లోకల్ సిస్టమ్లో, ప్రైవేట్ రిజిస్ట్రీ. సో నువ్వు ఏమైనా ఇమేజెస్ ఉన్నా కూడా నువ్వు అలా పెట్టేసుకుంటావు అన్నట్టు. అంటే ప్రైవేట్ రిజిస్టర్ స్టోర్ చేసుకుంటావు. ఇప్పుడు ఏమైనా ఇమేజ్ కంటెంట్స్ క్రియేట్ చేయాలనుకుంటే నువ్వు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటావు అన్నట్టు. అంటే డాకర్ అన్న ఐఫోన్ 80 ఇమేజ్ నేమ్ ఇస్తావు అట్లా. ఇది అన్నట్టు ఫస్ట్ అది ఇది ఇక్కడ చెక్ చేసుకుంటే దెన్. లేకపోతే మనకు మ్యావెన్ అని చేసినప్పుడు కూడా మనకు ప్లగ్ఇన్స్ అనేది ఫస్ట్ లోకల్ సిస్టమ్ చెక్ చేసుకుంటాను చెప్పినాయి కదా. లోకల్ సిస్టమ్ ఉంటే అదే లోకల్ రెపో నుంచి చెక్ చేసుకుంటే అక్కడ, లేకపోతే పబ్లిక్ రెపోస్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాను చెప్పినాయి. సేమ్ ఇదే కాన్సెప్ట్ అన్నట్టు. ఫస్ట్ లెక్క లోకల్ చెక్ చేసుకుంటుంది, అక్కడ లేకపోతే అది మన డాకర్ హబ్కి కనెక్ట్ అవుతుంది అన్నట్టు. అట్లా ఈ డాకర్ ఆర్కిటెక్చర్ అన్నట్టు. సో ఇవి ఇది అయిపోయింది. డాకర్ కంపోజ్ అని ఒకటి ఉంటాయి అన్నట్టు. డాకర్ కంపోజ్ ఏంటంటే ఇప్పుడు నీకు అపాచీ వెబ్ అప్లికేషన్ ఉంది, నీకు డేటాబేస్ కూడా ఉంది అనుకో. నువ్వు ఎట్ ఏ టైం క్రియేట్ చేయాలనుకో అవన్నీ ఒకటే దాంట్లో క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు డాకర్ కంపోజ్ ఫైల్లో. అంటే సపరేట్ క్రియేట్ చేయకుండా నువ్వు ఒకటే డాకర్ కంపోజ్ అనే ఫైల్లో డాకర్ ఫైల్ సింగిల్ ఇమేజ్ అంటే సింగిల్ కంటెంట్ క్రియేట్ అవుతుంది. నీకు ఒకటే ఫైల్లో మల్టిపుల్ కంటెంట్స్ క్రియేట్ అవ్వాలనుకుంటే ఇట్లా అన్నట్టు. చూడు ఇక్కడ చూడు, వెబ్ అప్లికేషన్కు ఎంజినిక్స్ వాడింది ఇక్కడ, డేటాబేస్కి మైస్క్యూఎల్ వాడింది ఇక్కడ. సో ఇప్పుడు ఒకటే ఫైల్, ఇది డాకర్ ఫైల్ అనే క్రియేట్ చేస్తావు, డాకర్ కంపోజ్ ఎంఎల్ అని క్రియేట్ చేస్తావు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ డాకర్ కంపోజ్ .ml. చూడు ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు డాకర్ కంపోజ్ బిల్ ఏదో ఉంటుంది కమాండ్. ఒక నిమిషం డాకర్ అప్ చేద్దాం. చూడు నాకు మైస్క్యూఎల్ కావాలనుకో, నాకు అది డాకర్ కంటెంట్ లేకపోతే ఏమయ్యేది, ఒక సర్వర్ క్రియేట్ చేసేది, ఓఎస్ ఇన్స్టాల్ చేసేది, దెన్ రిసోర్సెస్ యాడ్ చేసేది, దాని తర్వాత మైస్క్యూఎల్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి సెటప్ చేసేది. ఇక్కడ చూడు సింపుల్గా అయిపోయింది నాకు రెడీమేడ్ ఇమేజెస్. డాకర్ అడ్వాంటేజెస్ ఇదే అన్నట్టు, నాకు రెడీమేడ్ ఇమేజెస్ ఆల్రెడీ ఉంటాయి కదా. డాకర్ పుల్ చేసావు కదా, ఇది డాకర్ కంపోజ్ అప్ అన్నట్టు. డాకర్ కంపోజ్ అప్ అంటే మీకు డాకర్ కంపోజ్ ఫైల్ ఇది అప్ ఏంటంటే డాకర్ కంపోజ్ ఫైల్ని ఆటోమేటిక్గా నీకు బిల్ చేసుకుంటా అన్నట్టు. అంటే బిల్ అవుతుంది ఇక్కడ, బిల్లు కంటెంట్ కూడా క్రియేట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ నీకు పుల్లింగ్ జరుగుతుంది, రన్ కూడా జరుగుతుంది అన్నట్టు డాకర్ కంపోజ్ ఏంటంటే మీకు ఇప్పుడు ఎంజినిక్స్ మనం ఏం చేసినాం, ఒక డాకర్ అది ఎంజినిక్స్ రన్ చేసినాం, అది కంటెంట్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను డేటాబేస్ కావాలనుకో, మరి డేటాబేస్ అని ఒక ఇమేజ్ తీసుకొని రన్ చేస్తాను, మళ్ళీ ఆ సపరేట్ కంటెంట్ క్రియేట్ అయిపోతుంది. నాకు అట్లా వద్దు, సపరేట్ వద్దు అనుకుంటే నేను ఒకటే దాంట్లో ఇప్పుడు డాకర్ కంపోజ్ వల్ల పేస్ట్ చేసాను, ఆ ఒకటే దాంట్లో ఇవన్నీ పెట్టేసుకోవచ్చు అన్నట్టు. ఇక చూడు ఎంజినిక్స్ పెట్టినా, నేను మైస్క్యూఎల్ పెట్టినా, ఇంకా మల్టిపుల్ కూడా ఇచ్చుకోవచ్చు అన్నట్టు. మల్టిపుల్ ఇమేజెస్ కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు నాకు క్రియేట్ అయిపోయింది ఇది. యాక్చువల్గా ఐఫోన్ డి ఇవ్వాలి నేను. చూడు మైస్క్యూఎల్ ఎంజినిక్స్ ఓకే అలా
ఒక్క నిమిషం. అరే 84 రన్ చేసిన షట్. నాకు ఇది రావట్లేదు ఎందుకంటే ఇది నా సంబంధించిందిలే. నా యాక్చువల్గా 80 రన్ అవుతుంది యాక్చువల్గా. ఇంకా పోర్ట్ నెంబర్ చేంజ్ చేయాల్సింది యాక్చువల్గా. పర్లేదు, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకు మైస్క్యూఎల్ క్రియేట్ అయింది, ఎంజినిక్స్ క్రియేట్ అయింది. సపరేట్ కాకుండా ఇక్కడ ఒకటే దాంట్లో క్రియేట్ అయింది. సో అట్లా అన్నట్టు ఇక అట్లా ఒకటే దాంట్లో క్రియేట్ అవ్వ. ఇప్పుడు ఏంటంటే ఇవి రెండు ఒకటే నెట్వర్క్లు ఉంటాయి అన్నట్టు, ఒకటే నెట్వర్క్లో. సో అట్లా డాకర్ కంపోజ్ అది అన్నట్టు, అంటే డాకర్ కంపోజ్ గురించి. అట్లా ఒకటే నెట్వర్క్ లో ఉంటే అది బ్రిడ్జ్ నెట్వర్క్. బ్రిడ్జ్ నెట్వర్క్ లో ఏదైనా నెట్వర్క్ కావచ్చు, ఇక బ్రిడ్జ్ నెట్వర్క్ అది. సో డాకర్ గురించి అది. ఇక క్యూబినెట్స్ గురించి చెప్పాలంటే జస్ట్ దాని ఫంక్షన్ ఏంటి చెప్పు అంతనే. వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడే మెసేజ్ వచ్చింది, టెక్నికల్ అడగారంట, దాని ఫంక్షనాలిటీ ఏంటి అంటే ఇది అయిపోయింది, దాని నెక్స్ట్ దాని యూజ్ ఏంటి అంతే. ఓకే సార్. సో క్యూబినెట్స్ ఏంటంటే మనకు డాకర్ కంటెంట్స్ క్రియేట్ అవుతున్నాయి కదా జనరల్గా. డాకర్ కంటెంట్స్ క్రియేట్ అవుతున్నాయి, కరెక్టే. ఇప్పుడు వాటిని నేను ఆ కంటెంట్స్ మేనేజ్ చేయాలంటే ఎట్లా? ఇప్పుడు కంటెంట్స్ క్రియేట్ అవుతున్నాయి, ఓకే. నేను మల్టిపుల్ కంటెంట్స్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఎట్లా? ఆటో స్క్రీన్ చేయాలంటే ఎట్లా? దాంట్లో ఒక ర్యామ్ సిపి యాడ్ చేయాలంటే ఎట్లా? దానికి ఒక వాల్యూ మౌంట్ చేయాలంటే ఎట్లా? అంటే మేనేజింగ్ పార్ట్. ఇప్పుడు విసెంటర్ ఐడియా ఉందా నీకు? విసెంటర్. ఇప్పుడు విఎమ్స్ అని క్రియేట్ చేస్తాను, ఓకే. దానికి ర్యామ్ సిపి ఎవరు అసైన్ చేస్తారు? జనరల్గా రియల్ టైంలో అయితే మనకు విసెంటర్ ఉంటాయి, విసెంటర్ లోపల నీకు విఎమ్స్ ఉంటాయి అన్నట్టు. విఎమ్స్ ఏంటంటే నీకు సపరేట్ సర్వర్స్, వాటిని అన్నిటిని మేనేజ్ చేసి ఏంటంటే విసెంటర్ అన్నట్టు. విసెంటర్ ఏంటంటే నీకు ఈ సర్వర్కి ఎంత ర్యామ్ అసైన్ చేయాలి, ఎంత సిపియు అసైన్ చేయాలి, ఎంత స్టోరేజ్ అసైన్ చేయాలి ఒక్కొక్క సర్వర్కి, ఇప్పుడు దీనికి ఇంకో సర్వర్ క్రియేట్ చేయాలి, ఓఎస్ అసైన్ చేయాలి. సో ఇవన్నీ మేనేజింగ్ పార్ట్ ఏంటంటే నీకు విసెంటర్ యూజ్ చేసుకుంటుంది, విసెంటర్ చేస్తుంది ఇదంతా పని. సో ఇప్పుడు కంటెంట్స్ అన్ని కూడా అట్లనే ఉన్నాయి. ఇప్పుడు కంటెంట్స్ అనేది దేనికి దానికి ఇండిపెండెంట్ అన్నట్టు. సో వాటిని అన్నిటి మేనేజ్ చేయాలంటే ఇట్లా. ఇప్పుడు నాకు ఈ కంటెంట్, ఇప్పుడు సపోజ్ ఈ కంటెంట్ ఉంది, ఇప్పుడు ఎంజినిక్స్ అనే కంటెంట్ ఉంది. ఇప్పుడు నాకు ఒకటే కంటెంట్ రన్ అవుతుంది. ఇప్పుడు దాన్ని నేను డబల్ చేయాలనుకుంటున్నా, ట్రిపుల్ చేయాలనుకుంటున్నా, లేదు నేను డౌన్ గ్రేడ్ చేయాలనుకుంటున్నా. సో ఎవరు చేస్తారు? దానికి ర్యామ్ అసైన్ చేయాలనుకుంటున్నా, సిపియు అసైన్ చేయాలనుకుంటున్నా. సో ఇదంతా ఎవరు చేస్తారంటే మనకు ఒక ఆర్కెస్ట్రేషన్ టూల్ ఉండాలన్నట్టు. సో ఆర్కెస్ట్రేషన్ టూల్ ఏంటంటే క్యూబినెట్స్ అన్నట్టు. కానీ మనము ఇందాక డిస్కస్ చేసినట్టు ఒకటి ఇందాక సి ప్యానల్ అన్నావు కదా, సి ప్యానల్ అది? సి ప్యానల్ కాదు, నా జాగ్వర్. ఇది నా ట్రేసింగ్ టూల్, ఇది వేరే టూల్, నీకు సంబంధించింది కాదు. అది కాదు, ఇది కాదు. సి ప్యానల్ అనేది అది డేటాబేస్ కదా, అదేంటిది అది వేరే. దీంట్లో ఫైల్ సిస్టమ్, వాల్యూమ్, తర్వాత సి ఏదో ఉంది కదా, సి గ్రూప్సా? సి గ్రూప్ లో కదా మనము అది దానికి ఎంత ర్యామ్ అలొకేట్ చేయాలి, ఎంత మెమరీ అలొకేట్ చేయాలి, డిఫాల్ట్ గా అసైన్ అవుతుంది. సి గ్రూప్స్ అనే డిఫాల్ట్ ఫంక్షనాలిటీ, డిఫాల్ట్. దాన్ని మాడిఫై చేయాలంటే హయ్యర్ ఎండ్ ఒక ఫంక్షనాలిటీ కావాలి కదా. అది కుబర్నెటిసా? నువ్వు ఈ వేళ చూడక సార్, ఈ వేళ చూడక అసలు. ఇది జస్ట్ డాకర్ రన్ అవ్వడానికి కంపోనెంట్స్. ఇవేంటంటే క్యూబినెట్స్ ఏంటంటే నేను మేనేజ్ చేయాలంటే, ఇప్పుడు కంటెంట్స్ ని మాడిఫై చేయాలనుకున్నా, ఇప్పుడు నేను స్కేల్ అప్ చేయాలన్నా కూడా, స్కేల్ అప్ స్కేల్ డౌన్ అంటే అర్థం తెలుసా? కంటెంట్స్ క్రియేట్ చేయాలి అంటే రెప్లికాస్ క్రియేట్ చేయాలన్నా కూడా డౌన్ గ్రేడ్. ఇప్పుడు నాకు ఎంజినిక్స్ కంటెంట్స్ రెండు రన్ అవుతున్నాయి. ఇప్పుడు దాన్ని 4 చేయాలనుకుంటున్నా. లేదు, నాకు ఇప్పుడు ఎంజినిక్స్ కంటెంట్స్ 4 రన్ అవుతుంది, దాన్ని రెండు చేయాలనుకుంటున్నా, 1 చేయాలనుకుంటున్నా. సో ఇదంతా చేయాలంటే నీకు ఒక టూల్ ఉండాలి కదా, ఆర్కెస్ట్రేషన్ టూల్, మేనేజింగ్ టూల్, మేనేజర్ ఉండాలి కదా, హ్యాండిల్ చేసే టూల్. సో దానికి క్యూబినెట్స్ యూజ్ చేస్తారు అన్నట్టు. క్యూబినెట్స్ ఏంటంటే ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటారు అన్నట్టు. అంటే మొత్తం ఆర్కెస్ట్రేట్ చేస్తానట్టు మొత్తం కంటెంట్స్ అని ఎంత ఉండాలి. కానీ క్యూబినెట్ అనేది గూగుల్ వాళ్ళ ప్రోడక్ట్ అన్నట్టు. సో డాకర్ ఉన్నది కదా, డాకర్కి ఎటువంటి మేనేజింగ్ టూల్ లేదా అని అంటే ఉంది, డాకర్ స్వామ్ అంటారు దాన్ని. డాకర్ స్వామ్ కూడా నీకు ఇక్కడ ఆర్కెస్ట్రేషన్ టూల్ ఏంటంటే డాకర్ స్వామ్ వస్తుంది, క్యూబినెట్స్ వస్తుంది, ఓపెన్ షిఫ్ట్ వస్తుంది, ఇంకా వేరే చాలా ఉన్నాయి ప్రోడక్ట్స్. ఇప్పుడు కంటెంట్స్ లాగా డాకర్ ఉంది, వ్యాగ్రెంట్ ఉంది, అట్లనే నీకు ఆర్కెస్ట్రేషన్ కూడా చాలా ఉంటాయి అన్నట్టు, ట్యాక్స్ స్పేస్ అని. సో క్యూబినెట్ అనేది ఫేమస్ అన్నట్టు, చాలా మంది ఇదే యూజ్ చేస్తారు, ఎందుకంటే దాని ఫంక్షనాలిటీ హై లెవెల్ ఫంక్షనాలిటీ అన్నట్టు.
డాకర్ సమ్లో నీకు అంత అడ్వాన్స్గా లేదు. నీకు ఒక 10-15 కంటైనర్స్ ఉంటే డాకర్ సమ్లో బెస్ట్. లేదు నీకు హై లెవెల్ ఎండ్ కావాలనుకుంటే ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి. వాటికి ఒక్కొక్క కంటైనర్కు వీరి ఇది ఇమేజ్ ఓపెన్ చేయవా కుబర్నెటిస్ ఇందాక ఓపెన్ చేసిన ఇమేజ్. ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ ప్యానల్ లోపల ఉన్నవన్నీ ఏంటివి? CCM, CM, API అవన్నీ కదా కంటైనర్స్. ఇది నేను జస్ట్ బేసిక్ చెప్తున్నా ఫస్ట్. సో క్యూబర్నెటిస్ ఏంటంటే మీకు మేనేజ్ చేస్తున్నట్టు ఎంత పెంచాలి, ఎంత తగ్గించాలి, ఎంత అసైన్ చేయాలి, ఎంత స్టోరేజ్ ఉండాలి, క్లౌడ్ స్టోరేజ్. ఇప్పుడు డాకర్లో మనకు హోస్ట్ వాల్యూమే యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నాకు క్లౌడ్ స్టోరేజ్ కావాలనుకో, ఇప్పుడు నేను నా లైనక్స్ సర్వర్ డౌన్ అయింది అనుకో, డేటా మొత్తం ఓకే, కంటెంట్ డౌన్ అయితే ఓకే లైనక్స్ సర్వర్లో ఉంటుంది. లైనక్స్ సర్వర్ డౌన్ అయితే డేటా ఏమివ్వాలి? సో నా క్లౌడ్ స్టోరేజ్ యూజ్ చేసుకుంటా, క్లౌడ్ వాల్యూమ్స్ యూజ్ చేసుకుంటా. AWS కావచ్చు, అజూరే కావచ్చు, గూగుల్ ప్లాట్ఫామ్స్ సంబంధించిన స్టోరేజ్ కావచ్చు. సో అవన్నీ నేను ఇలా ఇన్వోక్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నా పార్ట్స్ డౌన్ అయినా కూడా నా కంటెంట్ అనేది సేఫ్ ఉండాలి, నా డేటాబేస్ అనేది సేఫ్ ఉండాలనుకున్నప్పుడు నీకు ఇవన్నీ ఫంక్షనాలిటీ అంతా ఎవరు యూజ్ చేస్తారు, ఎలా ఉంటాయంటే క్యూబర్నెట్లో పాసిబుల్ అన్నట్టు. క్యూబర్నెట్లో ఇది ఒకటి కానీ సెక్యూరిటీ వైజ్ కూడా నీకు ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు, 10 మందికి ఇప్పుడు డాకర్ కంటెంట్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సర్వర్కి యాక్సెస్ ఉన్నా అనుకో, ఇప్పుడు ఈ పలానా సర్వర్కి యాక్సెస్ ఉంది అనుకో, డాకర్ కంటెంట్ డిలీట్ చేయవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు కదా. అంటే దానికి ఒక లిమిటేషన్ లేదు. క్యూబర్నెట్ అట్లా కాదు, నీకు పర్మిషన్స్ కూడా సెట్ చేయవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఈ సర్వర్కి ఈ లాగిన్ అయితే ఇప్పుడు డెవలప్మెంట్ పార్ట్స్ ఉన్నాయి అనుకోండి, డెవలపర్స్కి ఇప్పుడు డెవలప్మెంట్ పార్ట్స్ ఉంటాయి, కొన్ని టెస్టింగ్ పార్ట్స్ ఉంటాయి, కొన్ని డెవాప్స్ వాళ్ళకి సంబంధించిన పార్ట్స్ ఉంటాయి, కొన్ని ఇప్పుడు మన జెన్కిన్స్ ఉందనుకో, జెన్కిన్స్ అనే పార్ట్ ఉండొచ్చు. ఇవన్నీ అందరికీ యాక్సెస్ ఇవ్వలేం కదా. ఇప్పుడు సర్వర్కి యాక్సెస్ ఉంటే నీకు క్యూబర్నెట్ క్లస్టర్ కూడా యాక్సెస్ ఇవ్వాలంటే కష్టం కదా, ఎందుకంటే వాడు ఏమైనా చేయవచ్చు దాన్ని. సో మనం వాళ్ళని అంటే ఇదేంటి డెవలప్మెంట్ సంబంధించిన పార్ట్స్ ఈ డెవలపర్స్ మాత్రమే పర్మిషన్స్ ఉండాలి, దీనికి సంబంధించిన జాబ్స్ కి మనం ఎట్లా చేస్తున్నామో అట్లనా పర్మిషన్స్ అలాంటివి అన్నట్టు ఒక్కొక్క పార్ట్ కి మనం పర్మిషన్ సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. పార్ట్స్ కి ఎవరెవరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం పార్ట్స్ యాక్సెస్ ఇచ్చిన అంటే మొత్తం పర్మిషన్ ఇచ్చిన కాదు, వాళ్ళకి రీడ్ పర్మిషన్సే కావచ్చు, రైట్ పర్మిషన్సే కావచ్చు, అవి కూడా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. అది రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ వస్తుంది అన్నట్టు ఆ కాన్సెప్ట్. అది చాలా హై లెవెల్ పార్ట్, మనం అంత వద్దు ఇప్పుడే. సో మనకు ఇందులో ఫంక్షన్ అంటే చాలా ఉంటాయి అన్నట్టు. క్యూబర్నెట్లో చాలా హై లెవెల్ ఫంక్షన్ అంటే ఉంటాయి అన్నట్టు. సో క్యూబర్నెట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బెస్ట్ డయాగ్రామ్ ఇది ఇందులో ఇది చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇది కూడా ఓకే. ఇప్పుడు ఇది క్యూబర్నెట్ ఆర్కిటెక్చర్ అన్నట్టు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యూబర్నెట్స్లో అది కంటైనర్స్ అన్నాం మనం, పాడ్స్ అంటాం. ఎందుకంటే ఒక పాడ్ లోపల నీకు మల్టిపుల్ కంటైనర్స్ కూడా ఉండొచ్చు. చెప్తా కానీ నేను నీకు ఒక ఇంటిమేషన్ ఇస్తున్నా. సో నీకు ఇదే ఈ క్యూబర్నెట్ ఆర్కిటెక్చర్ అన్నట్టు మొత్తం దీంట్లోనే వర్క్ అవుతుంది. సో క్యూబర్నెట్స్ ఉంది కదా, కంటైనర్స్ ఇన్ క్యూబర్నెట్స్ ఆర్ కాల్డ్ పాడ్స్. లేదు, నీ కంటైనర్స్ అంటారు కానీ కంటైనర్స్ లోపల పాడ్స్ లోపల ఉండేటి కంటైనర్సే నీకు. కాకపోతే క్యూబర్నెట్స్ మొత్తం నేమింగ్ మొత్తం పాడ్స్ అంటారు అన్నట్టు. ఎందుకంటే ఒక పాడ్ లోపల ఒకటే కంటైనర్ ఉండొచ్చు, మల్టిపుల్ కంటైనర్స్ ఉండొచ్చు, రిక్వైర్మెంట్ అన్నట్టు. సో అదేనే ఉండొచ్చు. అది లోయర్ లెవెల్. నీకు లోపల ఇన్నర్ లెవెల్ ఏంటంటే కంటైనర్స్ అన్నట్టు. హైయర్ లెవెల్ అంటే నీకు పాడ్స్ అనేది ర్యాపర్ అన్నట్టు. ఇప్పుడు మన చాక్లెట్ ఉంటుంది కదా, చాక్లెట్ లోపల ఏముంటుంది, మనకు పైన ఏముంటుంది, కవర్ ఉంటుంది, లోపల ఏముంటుంది, చాక్లెట్ ఉంటుంది. సో పాడ్స్ కూడా అదే అన్నట్టు. నీకు ఒక చాక్లెట్ లోపల నీకు ఒకటి ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, తెలియదు కదా. సో అట్లా ర్యాపర్ అన్నట్టు నీకు జస్ట్. ఎందుకంటే అట్లా ఎందుకు ఉండాలి, నీకు ఒకటి అది కంటైనర్స్ వాడుకోవచ్చు కదా అంటే, ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నారు, అందులో అప్లికేషన్ డేటాబేస్ అనేది 2 డిపెండెంట్ అన్నట్టు ఈచ్ అదర్. అప్పుడు 2 వేరువేరుగా ఎందుకు చూడాలి. ఇప్పుడు డాకర్ పిఎస్ అని కొడితే డాకర్ పిఎస్ ఏంటంటే నాకు కంటైనర్స్ ఏవేవి రన్ అవుతుందో చెక్ చేసుకోవడానికి డాకర్ పిఎస్ ఇవన్నీ కంటైనర్స్ రన్ అవుతున్నాయి దాంట్లో. ఇప్పుడు నేను అవును
నా వర్క్ సంబంధించినవి కదా ఇవన్నీ. సో నువ్వు అప్రాక్సిమేట్లీ 50 కంటైనర్స్ మీద ఒకటే టైం వర్క్ చేస్తుంటావా? ఓవర్స్ అన్ని 50 కాదు, ఫుల్ ఉంటుంది. ఇంకో నాకు పార్ట్స్ రన్ అవ్వట్లే కానీ చాలా ఉంటాయి కంటైనర్స్. మాకు సంబంధం లేదు, కంటైనర్స్ నేను ఉండొచ్చు, మేము పార్ట్స్ మీద డీల్ చేస్తాం. ఎందుకంటే ఇంటర్వ్యూ మా ఫ్రెండ్ కి ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ లో నువ్వు ఒక 500 కంటైనర్స్ రన్ చేసిన ప్రాజెక్ట్ మీద కంటైనర్ ప్రాజెక్ట్స్ యూజ్ చేసిన ప్రాజెక్ట్ లో వర్క్ చేసిన అది ఇది అని అడిగినారు. ఓకే, మాకు పార్ట్స్ లెక్క పెట్టుకోండి, పార్ట్స్ లెక్క పెట్టుకోండి ఎందుకంటే ఒక్క నిమిషం. ఓకే, 500 కంటైనర్స్ అట్లా కౌంట్ చేయము కానీ అట్లా కౌంట్ చేయము, ఎందుకంటే మేము పార్ట్స్ మీద చూస్తాం. ఇక చూడు నాకు ఇట్లా చూస్తే పెద్ద కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. ఓకే, ఈ పార్ట్స్ లోపల ఎన్నైనా కంటెంట్స్ ఉండొచ్చు. ఈ పార్ట్స్ ఒక పార్ట్ క్రియేట్ చేస్తే దాని బ్యాక్ ఎండ్ కంటెంట్స్ ఏమైనా ఉండొచ్చు. ఇది నాకు ఇట్లా క్లమ్జీగా ఉంటుంది ఇట్లా చూస్తే కంటెంట్స్. క్యూబర్నెట్ పార్ట్స్ ఓకే ఓకే. ఇప్పుడు ఒక్క నిమిషం, నాకు క్యూబర్నెట్స్ కూడా రన్ అవుతుంది. ఇప్పుడు చూడు, క్యూబ్ కటిల్ గెట్ పార్ట్స్ చూడండి, ఇవన్నీ రన్ అవుతున్నాయి పార్ట్స్. కానీ ఈ ప్రతి పార్ట్లో నాకు ఎన్నైనా కంటెంట్స్ ఉండొచ్చు, నాకు తెలియదు కదా, నాకు ఎన్నైనా ఉండొచ్చు. ఇప్పుడు క్యాటిల్ సిస్టమ్ ఉంది, ఒకటి నేమ్ స్పేస్ ఉంది, ఆ లోపల నాకు ఎన్నైనా కంటెంట్స్ ఉండొచ్చు. కానీ నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకు పార్ట్స్ ఇంపార్టెంట్. పార్ట్స్ రన్ అవుతాయి లేదా చెక్ చేస్తా. ఇప్పుడు నేను పార్ట్స్ చెక్ చేసుకోవాలనుకుంటే నేను చేస్తా క్యూబ్ కంట్రోల్ డిస్క్రైబ్ పాడ్ సిస్టమ్. సో ఇది నాకు ఒక పాడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం. సో దీంట్లో కంటైనర్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుంటే చూడు, కంటైనర్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి కంటైనర్స్. క్లస్టర్ రిజిస్టర్ కంటైనర్ ఐడి ఒకటే కంటైనర్ ఉంది. ఓకే, ఆ కంటైనర్ ఏంది, ఆ కంటైనర్ ఇమేజ్ ఏంది, ర్యాంచర్. ఆ ఇమేజ్ ఐడి ఏంది, డాకర్ ర్యాంచర్ అనే ఇమేజ్ ఇది. సో అట్లా ఇప్పుడు నాది ఈ పాలప్లో ఒకటే కంటైనర్ ఉంది. ఇప్పుడు క్యూబ్ సిస్టమ్ ఇప్పుడు ఇది ఉంది, కోడ్ డిఎన్ఎస్ అని ఉంది. క్యూబ్ కంట్రోల్ చూద్దాం. క్యూబ్ కంట్రోల్ డిస్క్రైబ్ pod -n క్యూబ్ సిస్టమ్. ఓకే, దీంట్లో కూడా ఒకటే ఇమేజ్ ఒకటే కంటైనర్ ఉంది. ఓకే, నాకు స్టేట్ అన్నట్టు నా పాడ్ ఇనిషియలైజ్డ్ రెడీ. ఇది ఏంటంటే మాకు లాక్స్లో యూజ్ అవుతాయి అన్నట్టు. అంటే కంటిన్యూ ఒక పాడ్ డౌన్ అయిపోతే దాని స్టేటస్ చెక్ చేసుకుంటే అంటే చాలా డీప్ ఉంటుంది, ఈ పని చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, ఏదో చెప్తున్నా. జనరల్గా మన రికమెండెడ్ వే ఏంటంటే ఒక పాడ్కి ఒకటే కంటైనర్ ఉండాలని రికమెండ్ జనరల్గా. ఎందుకంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే నాకు అన్నిటికీ ఒకటే కంటైనర్ ఉంది, ఉండొచ్చు తెలీదు, ఇంకా మిగతాగా ఉండొచ్చు. బట్ నేను డాకర్ పిఎస్ అని చేస్తే నాకు కంటెంట్స్ కూడా కనిపిస్తాయి. ఏంటంటే మొత్తం నా సిస్టంలో ఎన్ని కంటెంట్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తాయి అన్నట్టు. సో ఇవి తెలీదు, దేనికి సంబంధించిన తెలియదు మనకు. ఇప్పుడు నేను దీన్ని ఫిల్టరైజ్ చేస్తే కోడ్ డిఎన్ఎస్ చూడు, కోడ్ డిఎన్ఎస్ సంబంధించిన పార్ట్స్ కానీ. కానీ అక్కడ ఉన్న నాకు దగ్గర పార్ట్స్ చూస్తే, ఇక పార్ట్స్ చూస్తే కోడ్ డిఎన్ఎస్ సంబంధించిన ఎన్ని ఉన్నాయి చూడు, 2 ఉన్నాయి. కానీ ఇక్కడ నాకు ఎన్ని కనిపిస్తున్నాయి, 4 కనిపిస్తున్నాయి. సో అట్లా మనకు తెలియదు, మాకు ఇవి సంబంధం లేదు, ఈ కంటైనర్స్తో సంబంధం లేదు. నేను పార్ట్స్ చేసుకుంటాను, పార్ట్స్ రన్ అవుతున్నాయా లేదా, నేను ఇష్యూస్ వచ్చిందా దాని లాగ్స్ చెక్ చేయడం. సో అట్లా చేస్తాను అన్నట్టు. సో ఏంటంటే ఇది వ్రాపర్ అన్నట్టు. జనరల్గా ఏంటంటే మీకు ఒక జస్ట్ పాడ్ అనే పేరు, ఒక పైన పేరు ఉంటుంది అంతే. దాంట్లో చేసే ఫంక్షన్ సేమే, కానీ వేరు నేమింగ్ కన్వెన్షన్ అని డిఫరెంట్ అన్నట్టు. లోపల ఉండే కంటైనర్స్ అన్నట్టు.
ఇప్పుడు అదే ఇప్పుడు డాక్టర్ పిఎస్ అని చెప్పి సపోజ్ ఇది ఇవన్నీ పాడ్స్ అనే ఒకటే అప్లికేషన్ సంబంధించి అనుకోండి. ఇప్పుడు డాక్టర్ పిఎస్ అని కొడితే నాకు ఇన్ని కంటెంట్స్ కనిపిస్తున్నాయి, నాకు క్లమ్జీగా ఉంది, నాకు ఇట్లా కాదు. ఇప్పుడు ఇందులో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉండొచ్చు, నాకు ఇప్పుడు నెంబర్ ఆఫ్ 3-4 అప్లికేషన్స్ ఉండొచ్చు. ఆ 3-4 అప్లికేషన్స్ అనేది ఒక అప్లికేషన్స్కి సంబంధించిన కంటెంట్స్ 3-4 ఉండొచ్చు. ఆ 3-4 అనేది డిపెండెంట్ ఈచ్ అదర్. కానీ ఇక్కడ నాకు అన్ని డిఫరెంట్ కనిపిస్తాయి. ఇప్పుడు నేను పాడ్స్ ఇప్పుడు కంటెంట్స్ అనేది నేను ఒకటే పాలు పెట్టుకున్నాను అనుకో, నేను క్యూబ్ కంటెంట్ గెట్ పాడ్స్ అని కొడితే ఇప్పుడు ఇది నాకు సంబంధించిన అప్లికేషన్ అనుకో, ఓకే నాకు ఇక్కడ ఈజీగా ఉంది నాకు, ఎందుకంటే ఇది హయ్యర్ అండ్ ఇది మన అప్లికేషన్ రన్ అవుతుంది లేదు, లోపల ఎన్ని కంటెంట్స్ అని ఉండని. సో అవి నాకు రన్ అవుతుందని చెక్ చేసుకోవచ్చు. అదే ఇట్లా చేస్తే ఎట్లుంది, నాకు ఇట్లా చేస్తే ఎట్లుంది, వ్యూ ఎట్లుంది, బాలే కదా, అర్థం అవ్వట్లేదు ఇందులో ఇవి నా చూడు. ఇవి యాక్చువల్లీ ఇవన్నీ నా పార్ట్స్, కానీ ఇవన్నీ దీని వెనక బ్యాక్ అండ్ ఇవన్నీ కంటెంట్స్ అన్నట్టు. వీటి అనేది ఈ కంటెంట్స్ అన్నట్టు. కానీ నాకు ఆ కంటెంట్స్ అవసరం లేదు, నాకు ఇది రన్ అవుతుందా ఓకే. నాకు ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకో, నేను చూస్తా ఇది దీనికైనా ఎర్రర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఒక కంటెంట్ రన్ అవుతుంది, ఇంకొక కంటెంట్ రన్ అవ్వట్లేదు అనుకో, ఆ కంటెంట్ సంబంధించిన ఎట్లా తెలుస్తా అంటే అది ఇక మనకి ఇష్యూ వచ్చినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇమేజ్ నేమ్ ఇప్పుడు సపోజ్ సన్ని ఇప్పుడు నువ్వు ఒక పాడ్ లోపల రెండు ఇమేజెస్ నేమ్ ఇచ్చినావు. ఒక ఇమేజ్ నేమ్ కరెక్ట్ ఇచ్చి ఇంకొన్ని ఇమేజ్ నేమ్ రాంగ్ ఇచ్చినావు అనుకో, ఏమవుతుంది, మీకు ఎర్రర్ వస్తాయి అన్నట్టు, క్రాష్ లూప్ బ్యాక్ అనే ఎర్రర్ వస్తాయి అన్నట్టు సంథింగ్. అంటే అప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ నాకు పాడ్ ఎర్రర్ అని చూపిస్తుంది, కానీ లోపల కంటెంట్స్ అనేది డౌన్ అయ్యవచ్చు. ఒకటి రన్ అయినా కూడా ఇంకోటి రన్ అవ్వకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ డిస్క్రైబ్ చేస్తాను అన్నట్టు, కంటెంట్స్ అనేది రన్ అవుతున్న స్టేట్ ఎట్లా క్రియేట్ అవుతుంది, దాని స్టేట్ ఈవెంట్స్ ఎట్లా క్రియేట్ అవుతుంది అనేది చూస్తాం. అక్కడ మాకు ఏం తెలియకపోయింది అనుకో, ఇప్పుడు ఓకే మాకు లాక్స్ చూస్తున్నట్టు, ఇప్పుడు డాక్టర్ క్యూబర్నెట్ క్యూబ్ కంట్రోల్ -v8 లాక్స్, దీని లాక్స్ చూడాలనుకో, నేను నేమ్ సిస్టమ్ ఏంది, క్యాటిల్ సిస్టమ్. సో ఇవన్నీ లాక్స్ చూస్తాను. ఇక్కడ ఏమైనా ఇష్యూ వచ్చిందనుకో మాకు తెలిసిపోతుంది ఇక్కడ, ఓకే ఇక్కడ ఇష్యూ వచ్చింది సంథింగ్. ఇప్పుడు ఎక్కడ అన్రీచబుల్ అనుకో, టైమ్ అవుట్ కనెక్టింగ్ టు దిస్ విత్ టోకెన్ ప్రాక్సీ. సో దీని మీద రన్ అవుతుందని చెక్ చేసుకోవచ్చు. ఏమైనా ఎర్రర్ వచ్చిందనుకో మాకు తెలిసిపోతాను ఇక్కడ, ఓకే ఇది లేదు. ఈ లాక్స్ కూడా తెలియకపోతే మేము ఫస్ట్ యాక్చువల్లీ మేము డిస్క్రైబ్ చేస్తాం అన్నట్టు, కంటెంట్స్ రన్ అవుతుందా లేదా అనేది. ఇప్పుడు కంటెంట్ రన్ అవుతుంది, ఇంకో కంటెంట్ రన్ అవ్వట్లేదు అనుకో, మాకు ఆ కంటెంట్ ఎట్లా వెళ్తుంది, మాకు ఇది దీంట్లో లోపలికి వెళ్తే వెళ్తాను అన్నట్టు. ఇంతసేపు డిస్క్రైబ్ చేస్తే కనిపించింది నాకు. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇక్కడ 2 కంటెంట్స్ ఉంది అనుకోండి, ఈ 2 కంటెంట్స్ ఉన్నది. ఒక కంటెంట్ చెక్ చేస్తాం ఏంటంటే డాకర్ కంటెంట్ ఐడి కదా. ఇప్పుడు దీని లాక్ చెక్ చేస్తాయి, ఇది కరెక్ట్ ఉంది అనుకో, ఇంకో కంటెంట్ చెక్ చేస్తాను అన్నట్టు. సో అట్లా ఆ కంటెంట్స్ లోపల ఇది ఫస్ట్ పాల్ లెవెల్ చూస్తాం, దాని తర్వాత అది లాక్స్ చూస్తాం, తర్వాత డాకర్ లాక్స్ చూస్తాం అన్నట్టు, లోయర్ లెవెల్. సో అట్లా ఇది ఒకరోజు చెప్పే టాపిక్ కాదు అన్ని, బట్ బేసిక్గా చెప్తాను, బేసిక్ లెవెల్ చెప్తున్నాను. సో మనకు ఆర్కిటెక్చర్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. యాక్చువల్గా క్యూబర్నెట్ క్లస్టర్ ఆర్కిటెక్చర్ ఇట్లా ఏదంటే, నేను ఆ టాపిక్ వెళ్ళలే కదా ఇంకా, ఇది క్యూబర్నెట్ ఆర్కిటెక్చర్ అన్నట్టు. సో క్యూబర్నెట్ ఆర్కిటెక్చర్లో మనకు మాస్టర్ స్లేవ్స్ ఉంటాయి అన్నట్టు, మాస్టర్ స్లేవ్స్ ఉంటాయి అన్నట్టు. మాస్టర్లో మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నట్టు, స్లేవ్లల్లో నీకు పార్ట్స్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే షెడ్యూలర్ ఉంది, కంట్రోలర్ ఉంది, ఈటీసీడీ అని ఉంది, ఏపీఐ ఎక్కడ ఉంది, ఏపీఐ అని ఉంది. ఇది మాస్టర్ సంబంధించి మాస్టర్ నోడ్ అన్నట్టు. మాస్టర్ నోడ్స్లో పార్ట్స్ రన్ అయిపోయి, ఇప్పుడు నీ దగ్గర 2 సర్వర్స్ ఉన్నాయి అనుకో, ఒకటి మాస్టర్ నోడ్ ఉంది, ఒకటి స్లేవ్ నోడ్ ఉంది. మాస్టర్ నోడ్ ఏంటంటే ఇవి ఉన్నాయి, ఈ కాంపోనెంట్స్ అన్నట్టు. నువ్వు పార్ట్స్ క్రియేట్ చేస్తే నీకు మాస్టర్ నోడ్స్లో కనిపించాయి, స్లేవ్ నోడ్స్లో కనిపిస్తాయి అన్నట్టు. స్లేవ్ నోడ్స్లో కనిపిస్తుంది. దాన్ని కొద్దిగా డిస్క్రైబ్ చేస్తే ఇది ఎక్కడ రన్ అవుతుందో చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. క్యూబ్ కంట్రోల్ గెట్ నోట్స్, నా దగ్గర ఒకటే నోడ్ ఉంది ప్రజెంట్. ఓకే ఇప్పుడు నేను గెట్ పార్ట్స్ కొడతా, వైడ్ చేస్తా, ఈ పార్ట్స్ రన్ అవుతున్నాయా? ఇప్పుడు ఇది ఈ పాడ్ ఉంది, ఏది ఈ పాడ్ ఉంది, ఈ పాడ్ ఎక్కడ రన్ అవుతుంది చెక్ చేసుకోవాలంటే ఇగో నోడ్ డాకర్ డెస్క్టాప్. ఇవన్నీ నాకు ప్రజెంట్ ఒకటే నోడ్ ఉంది. అంటే మనం రియల్ టైంలో ఒకటే నోడ్ మీద ఉంటుంది. నాకు ఒకటే సర్వర్ ఉంది కాబట్టి నేను నా పార్ట్స్ అనేది ఇదే కరెంట్ సర్వర్ మీదనే షెడ్యూలేటెడ్ చేసుకున్నా, అది వేరే విషయం అనుకో.
రియల్ టైం ఎట్లుంటాయి అంటే నీకు మాస్టర్ సర్వర్ మీద ఏ పవర్ రన్ అవ్వదు, స్లేవ్ సర్వర్ మీద రన్ అవుతుంది. ఇప్పుడు నోడ్ 1 నోడ్ 2 నోడ్ 3 అని ఉంటుంది, కానీ మాస్టర్ అనేది నోడ్ అనేది ఉంటుంది ఇక్కడ, అన్లెస్ యూ మెన్షన్. ఓకే, అర్థమైందా? ఓకే. సో ఇక్కడ మాస్టర్ మీద మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే షెడ్యూలర్, కంట్రోలర్, ఈటీసీ, ఏపీ సర్వర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది చెప్తా. సో మాస్టర్లా ఇప్పుడు ఈ 4 కాంపోనెంట్స్గా ఒక్కొక్క కాంపోనెంట్ గురించి చెప్తా. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏపీఐ సర్వర్. ఏపీఐ సర్వర్ ఏంటంటే హార్ట్ ఆఫ్ ది క్యూబర్నెటిస్ క్లస్టర్ అన్నట్టు. ఎందుకంటే పాడు ఇక్కడ వెళ్ళి షెడ్యూల్ అవ్వాలి. ఏపీఐ అంటే ఏంటి శ్రీకాంత్? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇది ఇప్పుడు ఈ నోట్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది ఏపీఎస్ ద్వారానే. అంటే నీకు ఏపీ అంటే ఒక అప్లికేషన్, ఇక్కడ రన్ అవ్వు అక్కడ రన్ అవ్వు అని చెప్తున్నట్టు ఆ కమ్యూనికేషన్ ఉంటుంది, ఆ కమ్యూనికేషన్ ఏపీ అంటారు అన్నట్టు. నువ్వు పేరు గురించి మర్చిపో, ఏపీఐ సర్వర్ అని చెప్పు అంతే. ఇది ఏపీఐ ఏంటంటే మొత్తం క్యూబర్నెటిస్ క్లస్టర్ మొత్తానికి హార్ట్ అన్నట్టు. ఇది లేకుండా ఏది చేయలేదు అన్నట్టు. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు అన్నీ ఇక్కడ నుంచి వెళ్తాయి. చూడండి మధ్యలో ఉంది ఏపీఐ సర్వర్ అనేది, మధ్యలో ఉంది చూడు, నోట్స్కి మాస్టర్కి మధ్యలో ఉంది ఏపీఐ సర్వర్. సో ఇప్పుడు నేను క్యూబ్ కంట్రోలింగ్ క్రియేట్ పాడుకొట్టిన అనుకోండి, క్యూబ్ కంట్రోల్ క్రియేట్ ఏది కింద స్లేబ్స్ క్రియేట్ చేస్తున్నావా శ్రీకాంత్? లేదు, క్రియేట్ చేస్తాను, పాడ్స్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను పాడ్ క్రియేట్ చేస్తా. ఇప్పుడు నేను పాడ్స్ ఉండేది నోట్స్ లోపల, నోట్స్ కింద కదా. నోట్స్ అంటే ఏంటి? స్లేవ్ మిషన్ సర్వర్స్. నోట్స్ అంటే పాడ్స్ అంటే నోట్స్. పాడ్స్ అనేది నోట్స్లో క్రియేట్ అవుతాయి. ఇప్పుడు నేను క్యూబ్ కంట్రోల్ క్రియేట్ డిప్లాయ్మెంట్ అని ఒకటి ఎంజినిక్స్ రన్ చేస్తున్నా, ఎంజినిక్స్ పవర్ రన్ చేస్తున్నా. ఇప్పుడు క్యూబ్ కంట్రోల్ అనేది సిఎల్ఐ అన్నట్టు. క్యూబ్ కంట్రోలర్ ఏంటంటే సిఎల్ఐ అంటే నీకు ఇక్కడ మనకు డాకర్ రన్ అని ఐఫోన్ అని రన్ చేస్తుంది కదా, డాకర్ అనేది సిఎల్ఐ అన్నట్టు, డాకర్ డిమోన్. క్యూబ్ కంట్రోల్ ఏంటంటే సిఎల్ఐ అన్నట్టు, నీకు సిఎల్ఐ లా వర్క్ చేస్తున్నట్టు. ఇది కమాండ్ రన్ చేస్తే ఏమైతే ఏం చేస్తుంది, క్యూబ్ కంట్రోల్ ఎక్కడికి వెళ్తానంటే ఏపీఐ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఇది నేను క్యూబర్నెటిస్ క్లస్టర్ అనుకోండి, నా క్యూబర్నెటిస్ క్లస్టర్. ఇప్పుడు నేను రన్ చేస్తే క్యూబ్ కంట్రోల్ ఇది రన్ చేస్తే ఏమైతే క్యూబ్ కంట్రోల్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తా అంటే ఏపీఐ సర్వర్ దగ్గరికి వెళ్తుంది. ఇగో ఈ పలానా యూజర్ ఏదో క్రియేట్ చేద్దామని చూస్తున్నాడు, మరి చూసుకో అని చెప్తా అన్నట్టు. ఏపీఐ సర్వర్ ఏం చేస్తుంది, ఓకే ఏపీఐ సర్వర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు, ఓకే ఫస్ట్ ఏంటంటే షెడ్యూలర్ దగ్గరికి వెళ్తానట్టు. షెడ్యూలర్ దగ్గరికి వెళ్తుంది, ఏపీఐ సర్వర్ షెడ్యూలర్ దగ్గరికి వెళ్తుంది. షెడ్యూలర్ ఏం చేస్తుంది, ఎక్కడ ఈ పాడ్ అనేది క్రియేట్ అవ్వాలని డిసైడ్ చేస్తాను షెడ్యూలర్. అర్థమవుతుందా? ఏపీఐ షెడ్యూలర్ పలానా నోడ్ ఖాళీగా ఉంది, ఈ నోడ్ మీద షెడ్యూల్ చేయవచ్చు అని చెప్తుంది. సపోజ్ ఈ నోడ్ అనుకో. సో ఏపీఐ సర్వర్ ఏం చేస్తే షెడ్యూలర్ ఒక యూజరు పాడ్స్ క్రియేట్ చేస్తున్నాడు, మరి ఎక్కడ అసైన్ చేయాలని అడుగుతాను షెడ్యూలర్ ఏం చేస్తుంది, ఓకే నేను చెక్ చేసి చెప్తాను చెప్తుంది. సో అవన్నీ బ్యాక్ అండ్ స్కాన్ చేస్తుంది ఎక్కడ షెడ్యూల్ చేయాలని. ఓకే నోట్ 2 బాగానే ఉంది, అక్కడ యూటిలైజేషన్ తక్కువ ఉంది, సో అక్కడ షెడ్యూల్ చేయవచ్చని ఏపీఐ సర్వర్ చేస్తుంది. సో ఏపీఐ సర్వర్ అనేది ఓకే ఇది సెలెక్ట్ చేస్తుంది, ఈ నోడు దీంతో అయిపోయింది, షెడ్యూలర్ పని అయిపోయింది, ఇక్కడ వరకే వస్తుంది, దీని పని ఇక్కడ వరకే. దాని తర్వాత కంట్రోలర్, దాని తర్వాత ఓకే ఇప్పుడు ఏం చేయాలి, క్రియేట్ చేయాలి. పాడ్ క్రియేట్ చేయాలంటే ఉట్టేనే అయిపోతా, దానికి స్టోరేజ్ కావాలి, ర్యామ్ కావాలి, సిపియూ కావాలి, అంటే పాడ్కి సంబంధించిన. సో అదంతా ఎవరు అసైన్ చేస్తారంటే కంట్రోల్ మేనేజర్. ఏపీఐ సర్వర్ ఓకే మరి షెడ్యూలర్ పని అయిపోయింది, ఇప్పుడు షెడ్యూల్ నాకు నోట్ సెలెక్ట్ అయింది, ఇప్పుడు నాకు పాడ్ క్రియేట్ అవ్వాలి. ఆ పాడ్ క్రియేట్ అవ్వాలంటే నాకు ర్యామ్ ఎంత క్రియేట్ చేయాలి, సిపియూ ఎంత ఉండాలి అనేది కంట్రోలర్ చూసుకుంటున్నట్టు. కంట్రోలర్ ఇప్పుడు ఎన్ని పాడ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు, ఒకటే పాడ్ రెండు పాడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడా, ఒక 2 పార్ట్స్ అయితే ఓకే 2 పార్ట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఏపీఐ సర్వర్కి ఏం తెలియదు అన్నట్టు, అవన్నీ ఇది ఏంటంటే మేనేజర్ అన్నట్టు, అన్ని వీళ్ళతోనే అడుగుతా అన్నట్టు వీళ్ళందరినీ. జస్ట్ ఏంటంటే ఒక ఇంటర్ఫేస్ అన్నట్టు నీకు అక్కడ నుంచి అన్నిటికీ ఇన్ఫర్మేషన్ అందించడానికి. మనకు మేనేజర్, ప్రాజెక్ట్లో మేనేజర్ ఇంపార్టెంట్ కదా, అతను ఏం చేయడు, ఖాళీగా ఉంటాడు, కానీ పని అంతా చేసేది వీళ్ళు. కానీ మేనేజర్ ఏంటంటే ఒక మీడియేటర్ అన్నట్టు, ఏం పని చేయాలనేది చెప్తా అన్నట్టు అది. సో వీటి ద్వారా ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని వీటి చెప్తా అన్నట్టు, మధ్యలో క్రెడిట్ మొత్తం ఏపీఐ సర్వర్ తీసుకుంటా అన్నట్టు అట్లా. సో ఇప్పుడు కంట్రోల్ ఏం చేస్తుంది, ఓకే ఇప్పుడు నేను ఒకటే పాడ్ క్రియేట్ చేస్తున్నా, ఇక్కడ ఒకటే పాడ్ క్రియేట్ అవుతుంది. యాక్చువల్గా నీకు ఇది జస్ట్ సిఎల్ఐలో చెప్తున్నా, మనకు వేరే మేనిఫెస్ట్ ఫైల్ ఉంటుంది, ఎంజినిక్స్ చూపిస్తా, ఎంజినిక్స్ పాడ్ ఫైల్ ఎన్ఎల్ ఫైల్. మీరు ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా సబ్మిట్ ఇస్తే నాది ఒకటి CSS ఫీల్డ్ ఉంది, ఇక్కడ ఉంది కదా.
ఇప్పుడు నేను ఇట్లా కూడా రన్ చేయొచ్చు. ఇక్కడ ఏముంది పాడ్, ఇది ఎంజినెక్స్ నేమ్ పేరు ఇస్తున్నా, ఇది టెస్ట్, ఇది నేను చెప్తాను ఇప్పుడు వద్దు. లేబుల్స్ ఏంటంటే నీకు ఎక్కడెక్కడ అసైన్ అవ్వాలనేది లేబుల్స్ చూసుకుంటుంది. కంటిన్యూస్ ఇక్కడ ఇంకా నువ్వు వేరే కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ పాడ్ డిప్లాయ్మెంట్స్ యూజ్ చేసేటప్పుడు మీకు రెప్లికాస్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు పాడ్ ఒకటే క్రియేట్ అవుతుంది. నాకు 4 పార్ట్స్ కావాలనుకో, ఇక్కడ నీకు రెప్లికాస్ అని ఒకటి యాడ్ చేసి 4 అని పెడితే నీకు 4 పార్ట్స్ క్రియేట్ అవుతాయి ఎట్ ఏ టైం. సో నీకు ఎన్ని పార్ట్స్ క్రియేట్ అవ్వాలి అనేది నీకు కంట్రోలర్ చూసుకుంటాను. ఎన్ని కంట్రోలర్ మీనింగ్లోనే ఉంది, ఎన్ని క్రియేట్ చేయాలి, ఎంత ర్యామ్ ఉండాలి, ఎంత సిపియూ ఉండాలి అనేది నీకు కంట్రోలర్ చూసుకుంటాను కంట్రోలర్. సో కంట్రోల్ పని ఏమైంది, ఒకటే పాడ్, యూజర్ ఒకటే పాడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు, సరే ఒకటే పాడ్ క్రియేట్ చేయాలి. ఓకే, ఎంత ర్యామ్ అసైన్ చేయాలనుకుంటున్నాను, ఓకే డిఫాల్ట్ ఏమి ఇవ్వాలి కాబట్టి డిఫాల్ట్ ర్యామ్ అసైన్ చేయాలి. ఎంత సిపియూ అసైన్ చేయాలంటే వాడు ఏం మెన్షన్ చేయాలి కాబట్టి డిఫాల్ట్ సిపియూ అసైన్ చేయాలి. స్టోరేజ్ ఏమైనా మెన్షన్ చేసినట్టు ఏమి ఇవ్వాలి, సో డిఫాల్ట్ స్టోరేజ్ అసైన్ చేయాలి. ఓకే, కంట్రోలర్ అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడే ఏమవుతుంది, క్రియేట్ అవుతుంది. కానీ దీని పాడ్ మొత్తం, దాని కన్ఫిగరేషన్ మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఈటీసీ డైరెక్ట్ డేటాబేస్ లాగా అన్నట్టు. నీకు ఒకవేళ నోట్స్ అంతా డౌన్ అయినా కూడా నీకు బ్యాకప్ అనేది నువ్వు ఈటీసీ ఇప్పుడు క్యూబియన్ క్లస్టర్లా నువ్వు మొత్తం బ్యాకప్ తీసుకునే అవసరం లేదు. ఈ నోడ్ చేయని అవసరం లేదు. ఒక ఈటీసీ డైరెక్టర్ ఒక్కటి బ్యాకప్ తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఎందుకంటే డేటాబేస్ అదంతా అక్కడ స్టోర్ అవుతుంది. దాని కన్ఫిగరేషన్ మొత్తం ఫైల్ సిస్టమ్ మొత్తం అక్కడ స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఇది మన మాస్టర్ పని. ఇవి కూడా పార్ట్స్ క్రియేట్ చేయండి. ఇవి కూడా ఈ మాస్టర్ సర్వర్లో ఇవి కూడా పార్ట్స్ క్రియేట్ చేయాలి. అవి జస్ట్ చెప్తే అన్నట్టు. పార్ట్స్ క్రియేట్ చేసేది అంటే క్యూబ్లెట్ క్రియేట్ చేస్తుంది. క్యూబ్లెట్ అనేది డీమోన్ సెట్, ప్రతి నోడ్ మీద ఉంటుంది క్యూబ్లెట్ అనేది. ఎన్ని నోట్స్ ఉంటే అన్ని క్యూబ్లెట్స్ ఉంటాయి. అంటే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అన్నట్టు. ఇది ఈ నోడ్ మీద క్యాప్టెన్ ఎవరు అంటే క్యూబ్లెట్. ఎందుకంటే దాని మీద పార్ట్స్ ఎవరు క్రియేట్ చేస్తారంటే క్యూబ్లెట్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తే నేను ఈ మాస్టర్ సర్వర్ అంతా పని దొంగలు అన్నట్టు, జస్ట్ చెప్తారు అంతే ఏం చేయాలి. పని చేసే మొత్తం వీళ్ళు ఇక్కడ పనిచేస్తుంది. ఇక్కడ నీకు మొత్తం వీటికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఏపీఐ సర్వరే కావచ్చు. ఇది మొత్తం ఇవి జస్ట్ చెప్పడం వరకు. వీళ్ళందరూ మేనేజర్స్ టైప్ అన్నట్టు, చెప్తారు అంటే ఏమేమి ఎంత చేయాలని చెప్తారు. ఈ నోట్స్ ఏమో సూపర్వైజర్, లేదు ఏపీ అనేది సూపర్వైజర్ అన్నట్టు. ఇక నువ్వు అట్లా అనుకోవద్దు, ఇక అట్లా అనుకోరాదు. ఇక నీకు ఆ విధంగా అనుకుంటే ఏపీ అనేది సూపర్వైజర్. కానీ ఇక్కడ మొత్తం వాళ్ళు ఇన్స్ట్రక్షన్ తీసుకుంటున్నాడు సూపర్వైజర్. ఈ సూపర్వైజర్ ఏం చేస్తాడు అది యాక్చువల్గా చెప్తానట్టు వానికి, ఎవరే ఇక చేయరా, ఇక మరి ఇక అంత ఇన్ఫర్మేషన్ ఉంది క్యూబ్లెట్ అంత కష్టపడేది ఇది అన్నట్టు. క్యూబ్లెట్ పాడ్ క్రియేట్ చేస్తుంది. అదే చెప్దాం అనుకున్నా నేను, ఊరమా సైట్ అని చెప్పాలి. ఓకే, క్యూబ్లెట్ క్రియేట్ చేస్తుంది పాడ్. సో ఇప్పుడు నువ్వు 2 పార్ట్స్ క్రియేట్ చేస్తావు, 3 పార్ట్స్ క్రియేట్ చేస్తావు. వాటి మధ్య నెట్వర్కింగ్ పార్ట్ ఎవరు చూసుకుంటారు అంటే క్యూబ్ ప్రాక్సీ నెట్వర్క్. ఆ పార్ట్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది దీనికి ఇప్పుడు వేరే దాంట్లో కూడా పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 పార్ట్స్ అంటే నువ్వు ఇక్కడ క్రియేట్ అయితే అని అనుకోవద్దండి. ఇప్పుడు ఈ ఎంఎల్ ఫైల్ లా 4 పార్ట్స్ అని పెట్టినా, ఇక్కడ రెప్లికాస్ 4 అని పెట్టినా. ఎంజినెక్స్ డిప్లాయ్మెంట్ ఎంఎల్ ఫైల్, ఇక్కడ ఇది డిప్లాయ్మెంట్ ఫైల్. ఇక్కడ రెప్లికాస్ 3 అని పెట్టిన. ఇప్పుడు 3 అని పెడితే నా 3 పార్ట్స్ అనేది ఒకటి నోడ్ మీద క్రియేట్ అవ్వదు. నోట్స్ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క నోడ్ మీద క్రియేట్ అవుతుంది. ఎందుకు తెలుసా, అది నీకు షేర్ చేస్తాను. అదంతా ఎవరు షేర్ చేస్తారంటే షెడ్యూలర్ చేస్తుంది. షెడ్యూలర్ ఏం చేస్తా అంటే ఎక్కడెక్కడ షెడ్యూల్ అవ్వాలని చేస్తా. మీనింగ్లోనే ఉంది షెడ్యూలర్ అనేది. కంట్రోల్ ఏంటంటే ఎన్ని పార్ట్స్ క్రియేట్ చేయాలనేది కంట్రోల్ చెప్తానట్టు. కంట్రోల్ అక్కడ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 క్రియేట్ చేయాలని ఏపీఎస్ఆర్ చెప్తుంది. ఓకే 3 క్రియేట్ చేయాలి. షెడ్యూలర్ మరి 3 క్రియేట్ చేయాలంటే మరి ఎక్కడెక్కడ అసైన్ చేయాలో చెప్పు అని అంటే ఓకే ఈ నోడ్ ఒకటి, ఈ నోడ్ ఒకటి, ఈ నోడ్ ఒకటి అని చెప్తాను. కానీ ఏ నోడ్ లో ఎన్ని పార్ట్స్ క్రియేట్ చేయాలనేది కంట్రోలర్ చెప్తుందా? కంట్రోలర్ షెడ్యూలర్ చెప్తానట్టు ఎక్కడికి షెడ్యూల్ చేయాలనేది. కంట్రోలర్ ఎక్కడ అంతేగా. కంట్రోలర్ ఏంటంటే అక్కడ ఎన్ని పార్ట్స్ క్రియేట్ అవ్వాలనేది కంట్రోల్ చేస్తా, చెక్ చేస్తాను. షెడ్యూలర్ మాత్రం అది ఎక్కడ అసైన్ చేయాలని చెప్తా అన్నట్టు. ఓకే ఓకే, ఎక్కడ పెట్టాలి, ఏ నోడ్ లో పెట్టాలని షెడ్యూలర్ ఉంది కదా, షెడ్యూల్ చేయడం, ఎక్కడ షెడ్యూల్ చేయాలనేది దాని షెడ్యూలర్ చూస్తుంది. కంట్రోల్ అనేది పార్ట్స్ క్రియేట్ చేయడం, ర్యామ్ అసైన్ చేయడం, ర్యామ్ ఎంత అసైన్ చేయాలి, ఎంత సిపియూ అసైన్ చేయాలి, ఎంత ర్యామ్ అసైన్ చేయాలి, ఎంత స్టోరేజ్ అసైన్ చేయాలి,
మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ స్టోరేజ్ ఉండదు, డిఫాల్ట్ కన్ఫిగరేషన్ ఉంటుంది, చేస్తే దానికి తగ్గట్టు అసైన్ చేస్తాను కంట్రోలర్. ఇప్పుడు క్యూబ్ ప్రాక్సీ ఏంటంటే ఇప్పుడు ఈ నోడ్ మీద కమ్యూనికేషన్ బిట్వీన్ నోడ్స్, అన్నట్టు నెట్వర్కింగ్ అన్నట్టు బిట్వీన్ పాడ్స్ కదా. క్యూబ్ ప్రాక్సీ దీనికి నెట్వర్క్ అన్ని మొత్తం క్లస్టర్ కి మొత్తానికి నెట్వర్కింగ్ పార్ట్ అన్నట్టు. ఇప్పుడు క్యూబ్ పార్ట్స్ అనేది ఇక్కడ ఉంది, ఈ పార్ట్స్ మధ్య కమ్యూనికేషన్ ఉండాలి కదా. సో ఆ పార్ట్ ఏంటంటే క్యూబ్ ప్రాక్సీ చేస్తానట్టు, ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఇక్కడ మనకు డాకరా లేకపోతే డాకర్ కంటైనర్, ఒక కంటైనేషన్ టూల్ ఉంటున్నట్టు. కంటైనేషన్ టూల్ ఏంటంటే మనకు మనం ఇలా మెన్షన్ చేసినాం కదా, ఇమేజ్ అనేది మెన్షన్ చేసినాం కదా, ఇమేజ్ కంటైనర్స్ అని మెన్షన్ చేసినాం కదా. సో ఈ కంటైనర్స్ కూడా నీకు ప్రాపర్టీ అనేది ఇక్కడ ఉంటుంది అన్నట్టు ఈ నోడ్లా. సో ఆ నోడ్ ఏంటంటే డాకర్ యూజ్ చేస్తే డాకర్ సంబంధించిన పాడ్ క్రియేట్ అవ్వడం కానీ, లేకపోతే వ్యాగ్రెంట్ సంబంధించిన పాడ్స్ కంటైనర్ క్రియేట్ అవ్వడం కానీ, ఇంకా ర్యాక్ స్పేస్ సంథింగ్. సో దేనికి సంబంధించి దాన్ని ఒక కంటైనేషన్ టూల్ ఉంటానట్టు ఇక్కడ ప్రతి నోడ్ మీద. ఇవన్నీ ఒక్కొక్క అన్నిటి మీద ఉంటానట్టు. సో ఇదే క్యూబైట్ క్లస్టర్. ఇంకా అర్థమైందా? క్యూబైట్ మాస్టర్ అనేది మెయిన్ కాంపోనెంట్. ఇందులో ఫోర్ కాంపోనెంట్స్ ఉంటాయి. అదొకటి షెడ్యూలర్, కంట్రోలర్, ఈటీసీడీ, ఏపీఐ సర్వర్. ఏపీఐ సర్వర్ అనేది హార్ట్ ఆఫ్ ది క్యూబైట్ క్లస్టర్. మొత్తం ఈ క్లస్టర్ మొత్తానికి మెయిన్ ఏపీఐ సర్వర్. ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఏపీఐ సర్వర్ తెలియకుండా జరగదు. ఇక్కడ జనరల్గా ఏపీఐ సర్వర్తోని ఈటీసీ డైరెక్ట్ కమ్యూనికేట్ అయ్యేది, ఈటీసీడీకి డైరెక్ట్ కమ్యూనికేషన్ జరిగేది ఏపీఐ సర్వర్ మాత్రమే. షెడ్యూలర్, కంట్రోలర్కి సంబంధం ఉండదు. ఒక ఏపీఐ సర్వర్ ఈటీసీడీకి మాత్రమే కమ్యూనికేషన్ ఉంటుంది. ఎందుకంటే స్టోరేజ్ అనేది ఏపీఐ సర్వర్ ద్వారా వెళ్తుంది మధ్యలో. స్టోరేజ్ అనేది అంటే ఇక్కడ స్టోరీ అని చెప్పేది ఎవరు తెలుసా? ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఏపీఐ సర్వర్, ఈటీసీ డైరెక్ట్ చెప్తానంట. ఇక పార్ట్స్ క్రియేట్ చేస్తున్నారు, ఆ స్టోరేజ్ మొత్తం బ్యాక్ ఎండ్ మొత్తం నువ్వు ఇక్కడ స్టోర్ చేసుకో అని చెప్తానంట ఈటీసీ. ఓకే, ఈటీసీ ఏం చేస్తా, ఓకే ఏపీఐ సర్వర్ నేను మొత్తం స్టోర్ చేసుకుంటా, ఏమేమి స్టోర్ చేసుకోవాలని చెప్పని నేను చెప్తానట్టు. అర్థమైందా? ఓకే, ఇదంతా అర్థమైంది. ఇప్పుడు అడ్మిన్ యాక్సెస్ చెప్పినా క్లస్టర్. ఇదంతా ఎవరు చేస్తారంటే అడ్మిన్ అన్నట్టు. నోట్స్కి ఇది రోల్ బేస్డ్ యాక్సెస్ కింద వస్తుంది. అంటే ఇప్పుడు క్లస్టర్కి ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వద్దు అనేది. ఇప్పుడు క్యూబైట్ మాస్టర్ సర్వర్ని యాక్సెస్ చేసుకునే కెపాసిటీ ఉందంటే ఆబ్వియస్లీ అడ్మిన్ కిందనే కన్సిడర్ చేసుకుంటారు కదా. సో అదన్నట్టు ఇక్కడ అడ్మిన్ యాక్సెస్ అదన్నట్టు. మొత్తం ఈ క్యూబైట్ మాస్టర్కి ఎవరు పర్మిషన్స్ ఉంటే వాడు అడ్మిన్ అన్నట్టు. సో ఇవి స్లేవ్స్ మిషన్స్ నోట్స్ అనేది. ఇంకా డీటెయిల్ గా కుబర్నెటిస్ క్లాస్ చెప్పేటప్పుడు చెప్పు శ్రీకాంత్. ఓకే, సో మనకు ఇంకా చాలా ఉంటాయి. ఇది జస్ట్ బేసిక్ ఓవర్వ్యూ చెప్పిన. మిగతాది మనం ఇది నీకు అర్థమైంది కదా, ఎక్కడ డౌట్ లేదు కదా? ఇది అర్థమైంది. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది శ్రీకాంత్.